శ్రీ గురుభ్యో నమః. మాఘ శుద్ధ పాఠ్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మసూత్రములు 9వ రోజు 12th February 2021. ఇంతకు పూర్వము అధికరణమునందు వాయువు పరబ్రహ్మము, ప్రాణము పరబ్రహ్మము, గాయత్రి పరబ్రహ్మము అని చెప్పబడింది. అంటే అన్ని పరబ్రహ్మ స్వరూపమే. వీటన్నిటినీ యందు ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం అని తెలియజేయబడింది. సకల సరాచర జీవరాశులు యందు, దేవీ దేవతల యందు ఉన్న ఒకటే తత్వము పరబ్రహ్మతత్వం అని తెలియజేయబడింది. ఇప్పుడు ఈరోజు అధికరణము ప్రత్యర్థనాధికరణము. సూత్రము 28. ప్రాణస్థనానుగమాత్ ప్రాణః తథా అనుగమాత్. ప్రాణః తథా అనుగమాత్. అనుగమాత్ అంటే మీనింగ్ లేదు మేడం, డైరెక్ట్ గా ఒక స్టోరీలా ఉంది అంతే. ప్రాణం దాన్ని ఫాలో అవుతుంది. పూర్వకాలములో కాశీనగరాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు చాలా దివోదాసు. అతడు చాలా పండితుడు, విద్వాంసుడు, పరాక్రమశాలి, ధర్మపరాయణుడు. అతని పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. దివోదాసు కుమారుడు ప్రతర్ధనుడు తండ్రికి తగ్గ తనయుడు. ఒకసారి దేవదానవులకు భీకరమైన మేడం దివోదాస్ కుమారుడు ప్రతర్ధనుడు. ఒకసారి దేవదానవులకు భీకరమైన పోరు జరుగుతున్నది. దానవుల ధాటికి తట్టుకోలేక దేవతలు వెనుకంజ వేయవలసి వచ్చింది. దేవదానవుల యుద్ధంలో ఈ రాక్షసుల పోరుని తట్టుకోలేక దేవతలు వెనుకంజ వేశారు. ఆ సమయంలో ఇంద్రుడికి గుర్తు వచ్చాడు దివోదాసు. వెంటనే దేవతలకు సహాయం రావాల్సిందిగా కబురు పంపాడు. అంటే అప్పుడు ఇంద్రుడు దేవతలకు సహాయం రావాలని ఎవరిని? దివోదాసు దివోదాసు విషయం తెలుసుకున్న దివోదాసు డి దమయంతిలో దివోదాసు. విషయం తెలుసుకున్న దివోదాసు తన కుమారుడైన ప్రతర్ధనుణ్ణి దేవతలకు సాయంగా పంపాడు. దివోదాసును తన కుమారుడైన ప్రతర్ధనుడిని దేవతలకు సహాయంగా పంపాడు. ఆ యుద్ధంలో చివరకు దేవతలే విజయం సాధించారు. ఫైనల్ గా సహాయం ఉండబట్టి దేవతలే విజయం సాధించారు. విజయోత్సవ వేడుకలు నిర్వహించటానికి సభ ఏర్పాటు చేసి దానికి ప్రతర్ధనుణ్ణి ఆహ్వానించాడు ఇంద్రుడు. ప్రతర్ధనుడు అంటే ఇతని యొక్క కొడుకు. ఆ విజయోత్సవ వేడుకలకి మరి అతని వల్ల కూడా వాళ్ళు జయం పొందారని అతన్ని ఆహ్వానించాడు ఇంద్రుడు. ఆ సభలో ప్రతర్ధనుడి శౌర్య పరాక్రమాలను ప్రశంసించి, రాజా, దేవతలకు చాలా సహాయం చేసి విజయానికి కారకుడవైనావు, కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఇంద్రుడు. ప్రతర్ధనుడితో ఇంద్రుడు ఏమన్నాడంటే, మీరు ఇంతలాగా నువ్వు మాకు సహాయం చేసి దేవతలు గెలిచేటట్టుగా చేసావు కనుక నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను ఏమైనా ఇస్తాను. ఎందుకంటే అతనికి రిటర్న్గా. దానికి నేను మానవుడను కాబట్టి నాకు హితమైనది, పరమ పురుషార్థమైనది ఏదో
దాన్ని ప్రసాదించవలసిందన్నాడు రాకుమారుడు. నేను మానవుణ్ణి, నాకు హితమైనది పరమ పురుషార్థమైనది ఏదో అదే నాకు ప్రసాదించండి అంటే, అంతేగాని ఇది అది అని అడగల. బ్రహ్మ జ్ఞానం తప్ప మానవులకు హితమైనది ఏదీ లేదు. పురుషార్థాలలో కూడా 4వది ముఖ్యమైనది మోక్షం. బ్రహ్మజ్ఞానం తప్ప మానవుడికి హితమైనది ఏమీ లేదు. 4 పురుషార్థాలలో మోక్షం లాస్ట్ది కనుక అది అతనే చెప్తున్నాడా ప్రతిధ్వనుడే? ఇది జనరల్ గా చెప్పబడుతున్నట్టుంది మేడం. అందుకని ఓకే. పరమాత్మను గురించి తెలుసుకున్న పురుషుడు జనన మరణాల నుండి విముక్తుడవుతాడు. ఓకే. అందుకని ఎవరైతే పరమాత్మ స్థితిని తెలుసుకుంటారో వాళ్ళు మోక్షం పొందుతారు. మోక్షం పొందాలంటే బ్రహ్మజ్ఞానం తప్ప వేరే సాధనం లేదు. మోక్షం పొందడానికి బ్రహ్మజ్ఞానమే సాధనం. బ్రహ్మజ్ఞానం పొందితేనే మోక్షం పొందుతారు. పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగినంతనే మానవుడి కర్మ క్షయమైపోతుంది. ఎప్పుడైతే పరబ్రహ్మ జ్ఞానం కలిగిందో అప్పుడు మానవుడి కర్మ అంతా క్షయమైపోతుంది. అంటే అంతకు వరకు ఉన్నదాన్ని అంటే క్షయమైపోవడం అంటే ఏంటి? ఆ ప్రారంభ కర్మ మాత్రం అనుభవించాలి. కర్మక్షయం కావటమే పరమ పురుషార్థం. పరమ క్షయం కావడమే పరమ పురుషార్థం. ఆ మాటలు విన్న ఇంద్రుడు, నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను. ఒకసారి చెప్పండి. ఆ మాటలు విన్న ఇంద్రుడు, నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను, అటువంటి నన్ను ఆయువుగాను అమృతత్వంగాను తలచి ఉపాసన చెయ్యి అన్నాడు. ఒక్కసారి మేడం ఉండండి. అలాగే. LIC of India అని రాయాలి. అది నేను రాస్తా. రాసినా ఎందుకు నేను రాస్తాను. రాసిన లేదు. చేయండి నెంబర్ ఎప్పుడు చదవాలి. ఆ మాటలు విన్న ఇంద్రుడు, నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను, అటువంటి నన్ను ఆయువుగాను అమృతత్వంగాను తలచి ఉపాసన చెయ్యి అన్నాడు. అది నేను ప్రాణాన్ని, నన్నే నువ్వు అమృతత్వంగా తలచి నువ్వు ఉపాసన చెయ్యి. అంటే ఇక్కడ ప్రాణమే పరబ్రహ్మ అని చెప్పాడు ఇంద్రుడు. అంటే ప్రాణాన్నే నువ్వు తలచి, నేను ప్రాణాన్ని కనుక నన్నే తలవమని అన్నాడంటే ప్రాణమే పరబ్రహ్మతత్వం అని ఇంద్రుడు చెప్పాడు. ఈ విషయం కౌశీతకి ఉపనిషత్తులో చెప్పబడింది. అదొక ఉపనిషత్తు. కౌశీతకి అనే ఉపనిషత్తులో ఇంద్రుడి యొక్క ఇది చెప్పబడింది. ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం. సూత్రం 29. అంటే ఈ సూత్రంలో మనకి ఏం చెప్తున్నారు? ఆ ప్రాణమే, అంటే ఇంతకు ముందు కూడా అలాగే చెప్పబడింది. అయితే మనం దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాణాన్ని మనం ఉపాసించామంటే ప్రాణంలో ఉన్న పరబ్రహ్మతత్వాన్ని పొందుతున్నాము అని. సూత్రం 29. నా వక్తురాత్మోపదేశాదితి చే. ఒకసారి నా వక్తురాత్మోపదేశాదితి చే. ఆత్మోపదేశ ఇది నా వక్తుః ఆత్మోపదేశాత్ ఇతి చేత్. అంతేనా? ఇంకా ఇంకొక లైన్ ఉంది మేడం. దధ్యాత్మ సంబంధ భూమాహ్యస్మిన్. అధ్యాత్మ సంబంధ ఆత్మ సంబంధ భూమ్యాతి
అస్మిన్. ఆధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్. భూమా హి అస్మిన్. ఓకే. ఇక్కడ ఇంద్రుడు తనను గురించి చెప్పాడు. నేనే ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను అన్నాడు. ఇంద్రుడు దేవత కాబట్టి ఇది దేవాత్మను గురించి చెప్పినది అని భావించరాదు. ఇది పూర్తిగా బ్రహ్మపరము అన్నాడు రత్నాకరుడు. అంటే దేవతని కదా ఆరాధించమని చెప్పలేదు, ప్రాణాన్ని కదా చెప్పలేదు. అందుకని ఆయన దేవతని కాకుండా ఆ పరబ్రహ్మతత్వం కోసమే ఆరాధించమని చెప్పాడు. మరి అలా అయితే నేనే బ్రహ్మని అని ఇంద్రుడు చెప్పాడు కదా, ఇంద్రుడు బ్రహ్మ కాదు కదా, మరి తన ఆత్మను గురించి ఎందుకు చెప్పాడు అని ప్రశ్నించాడు నారాయణ భట్టు. అంటే ఇంద్రుడు బ్రహ్మ కాదు కదా, మరి ఇంద్రుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడు? నేను ప్రాణాన్ని కోసం ఏ విధంగా ఒకసారి చదవండి. నేను ఇంద్రుడు బ్రహ్మ కాదు కదా, ఇంద్రుడు బ్రహ్మ కాదు కదా, మరి తన ఆత్మను గురించి ఎందుకు చెప్పాడు అంటూ ప్రశ్నించాడు నారాయణ భట్టు. ఓకే. ఇంద్రుడు బ్రహ్మ కానప్పుడు ఆత్మని నువ్వు కోసం ఏ విధంగా చెప్పగలిగేదాన్ని? ఇది నారాయణ భట్టు ఆ మాటలు రత్నాకరుడు చెప్పటం ప్రారంభించాడు. సూత్రం 30. దృష్ట్యా సూత్రం 29 ఎక్స్ప్లెనేషన్ లేదా? ఇంక ఇంతే మేడం. అయితే నేను ఒకసారి చూద్దాం. అంటే ఒక మాట పదాలకు అర్థం చెప్తాను. ఇంగ్లీష్ ఉందా అక్కడ? అంటే నెక్స్ట్ సూత్రంలో మళ్ళీ అలా 2-3 సూత్రాలు కలిపి కన్క్లూడ్ చేస్తున్నట్టున్నారు మేడం. సరే అయితే ఒకసారి చదివి ఇంగ్లీష్ లో ఏమైనా ఉందో వసంతలత ఉన్నాయి కదా? ఒక్క నిమిషం తీస్తా. ఒక్క నిమిషం కొంచెం తీయడంలో లేదు. సూత్రం 29. ఒక్క నిమిషం, అది తీయడంలో లేట్. 24, 25 ఇప్పుడే వచ్చాను అందుకని. 29 ఇది కదా. నా వక్తు 29 కదా. నా వక్తురాత్మోపదేశాదితి అదేనా? ఓకే. పదార్థం ఏం చదవక్కర్లేదు కదా? అక్కర్లేదా? కావాలా? నా వక్తు అంటే చెప్పబడింది. నేను ఒకసారి చెప్తాను, అలాగే ఉందో లేదో చూడు. ఆత్మోపదేశాత్ ఇది ఆత్మోపదేశం అన్నది. వక్తు అంటే నా చెప్పబడింది. తర్వాత ఇది అంటే తర్వాతది అధ్యాత్మ సంబంధ భూమ హ్యాస్మిన్. అధ్యాత్మ సంబంధ భూమావా? భూమ అంటే అబండెన్స్ ఆఫ్ రెఫరెన్స్ టు ద ఇన్నర్ సెల్ఫ్. భూమ అంటే రాశారు అధ్యాత్మ సంబంధ భూమ. వేదాంతంలో భూమ అన్న పదం చాలా గొప్పది. ఆత్మతత్వానికి భూమ అంటారు. అంటే అబండెన్స్ అటువంటిది ఆత్మతత్వం. అధ్యాత్మ భూమ, అధ్యాత్మ సంబంధ భూమ అంటే అబండెన్స్ ఆఫ్ రెఫరెన్స్ టు ద ఇన్నర్ సెల్ఫ్. అదే అండి, అధ్యాత్మ సంబంధ భూమ. ఓకే. హీ అంటే బికాస్, అస్మిన్ అంటే ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ మిగతా పారాగ్రాఫ్ చదివిదా పూర్వపక్షి అవన్నీ? An objection to Sutra 28 is refuted. An objection is raised against the assertion that prana denotes Brahman. అంటే ఇక్కడ అబ్జెక్షన్ పెట్టారన్నమాట. సూత్రం 28కి ప్రాణ బ్రహ్మ అనే దాన్ని వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ పెట్టారు.
the opponent or Purva Pakshin says the word prana does not denote the Supreme Brahman because the speaker Indra designates himself. అదే అక్కడ ప్రాణం కాదు, ఇంద్రుడినే అక్కడ చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. Indra speaks to Pratardana into know me only. I am prana, the intelligent self. నన్ను తెలుసుకో, నేనేమో ఆ ప్రాణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, ఇంటెలిజెంట్ సెల్ఫ్ అని ఇంద్రుడు చెప్తున్నాడు. ఇంద్రుడు ఏమిటి? ప్రాతర్దాన అతని పేరు. PRATARDANE అని రాసు. P క్యాపిటల్. ఇంద్రుడి పేరు ప్రాతర్ధాన ఆనంద. ఇంద్రుడి పేరని కాదు, ఇంద్రుడు స్పీక్స్ టు ప్రాతర్ధాన. ప్రతర్ధనుడు మేడం, ప్రతర్ధనుడు. దివోదాసు కుమారుడు ప్రతర్ధనుడు. ప్రతర్ధనుడు అతని వల్లే జయించాడు. అతనికి వరం కోరుకోమంటే ఏది అత్యుత్తమమో మానవులకి అది కావాలని కోరేది. అంటే మోక్షం కంటే గొప్పది ఏమీ లేదు. అంటే అప్పుడు ఆయన అయితే నేను ప్రాణాన్ని అయి ఉన్నాను, నేను అందుకని నన్ను ధ్యానించని చెప్తాడు ఇంద్రుడు. అది అంటే అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, పరబ్రహ్మ స్వరూపం కాదు కదా. How can the prana which refers to a permanent personality be Brahman, to which the attribute of being a speaker cannot be ascribed? Attribute అంటే మళ్ళీ చెప్పు. How can the prana which refers to a personality be Brahman? అది ఒక వ్యక్తిత్వానికి చెందినవి పరబ్రహ్మ ఎలాగవుతుంది? To which the attribute of being a speaker cannot be ascribed. To which attribute of a speaker అంటే ఆ స్పీకర్ మీద ఆపాదించింది. స్పీకర్ అంటే ఇంద్రుడు. కెనాట్ బి ascribed, ఆపాదించడం. The Shruti declares Brahman is without speech, without mind. అది శృతులు ఏమని చెప్తున్నాయంటే పరబ్రహ్మ తత్వానికి మాటలు గాని మనస్సు గాని లేవని. ఈ అబ్జెక్షన్ ఎలా ఖండించారో ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివిదా? అది కూడాను. This objection is not valid because there are found abundant references to Brahman or the inner self in that chapter. అంటే మనం ఇంతకు ముందు కూడా ఈ విషయం నిన్న నాగేశ్వరరావు గారు కూడా అడిగారు కదా. అంటే ఆ ప్రాణం కోసం వచ్చింది. అంటే ఈ చాప్టర్ లో అబండెన్స్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ this objection is not valid because there are found abundant references to Brahman or the inner self in that chapter. ఇన్నర్ సెల్ఫ్ సంబంధించిన రిఫరెన్స్లు ఇందులో చాలా ఉన్నాయి కనుక ఈ అబ్జెక్షన్ అంటే ముఖ్యం ఓవర్ రూల్ చేస్తారు. They are prana, the intelligent self, alone having laid hold of this body makes it rise up. మనం ప్రాణశక్తి వల్ల ఈ శరీరం అంతా మీదకి లేచుకోండి, కదిలించండి. సమస్తానికి మూలం ప్రాణశక్తి. For as in a car the circumference of the wheel is set on the spokes and the spokes on the nave, thus are these objects set on the subjects, ante the senses, and the subjects on the prana. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి. మనకి లోపల అన్ని సెన్సెస్ అన్ని ఎలా అయితే ఆ స్పోక్స్ సర్కంఫరెన్స్ సంబంధం చెప్తున్నారో అలాగే ఈ సెన్సెస్ కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి.
And that prana indeed is the self of pragya, blessed. ప్రజ్ఞాశక్తి కూడా అదే కారణం అవుతుంది. సెల్ఫ్ ఆఫ్ ప్రజ్ఞ అంటున్నారు. Blessed, comma, ante ananda అని రాశారు. Undecaying and immortal. అన్డికేయింగ్ అంటే అది ఎప్పుడు క్షీణించకుండా అనంతంగానే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చూడాలి, ప్రాణాన్ని ఏది ఆధారంగా ఉందో ప్రాణాన్నే గాని మనం అతను చెప్పాడు కదా, నన్ను ప్రాణంగా నేను ప్రాణాన్ని ఉన్నాను కనుక నన్ను ధ్యానించు అంటే మళ్ళీ ఆయన పరబ్రహ్మతత్వానికి వెళ్తున్నాడు. అంటే ప్రాణం దేంతో ఆధారంగా ఉందో దాన్నే ధ్యానిస్తాడు. అయితే వీళ్ళు ఏంటంటే లిటరల్ గా పట్టుకున్నారు, నన్ను ధ్యానించన్నాడు వ్యక్తిగతమైన పరబ్రహ్మతత్వం అని అలా అబ్జెక్షన్ పెట్టారు. ఓకే, ఇంకా ఉందా ఎక్స్ప్లెనేషన్? ఇంకా ఎక్స్ప్లెనేషన్ లేదు. బృహదారణ్య ఉపదేశంలో మా ఉపనిషత్తులో మరొక రెఫరెన్స్ ఉంది. అందులో రాసింది దిస్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్ ఆమ్నిషియంట్, అది కూడా ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు పవన్ కుమార్ గారు సూత్రం 30 అండి. శాస్త్ర దృష్ట్యా అంటే నా ఉద్దేశం ఏంటంటే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి, అందుకని ఒక మాట అలాంటి దగ్గర ఇంగ్లీష్ హెల్ప్ అవుతుంది. శాస్త్ర దృష్ట్యా తూపదేశో వామదేవవత్. శాస్త్ర దృష్ట్యా తు ఉపదేశః వామదేవవత్. అది అంటే శాస్త్ర దృష్టిలో ఉపదేశం అనేది వామదేవవత్, వామదేవుడు అంటే ఏమిటి చూడాలి అలా ఉంటుంది అని. అంటే వామదేవుడు చెప్పినట్టుగా, వామదేవుడు లాగా అలాగే మీనింగ్ అలాగే రాసింది, లైక్ దట్ ఆఫ్ వామదేవ. శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి బ్రహ్మోపదేశం చేస్తూ, అర్జున, చంపేది నేనే, చచ్చేది నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే అంటాడు. చంపేది చనిపోయేది సృష్టి స్థితి లయాలకి కారకుడిని నేనని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే ఇంద్రుడు కూడా నేనే బ్రహ్మను అని చెప్పాడు, అంతేగాని వేరు కాదు. అది నేనే ప్రాణాన్ని అనగానే నేనే బ్రహ్మనని చెప్పడం. ఆ నేను అనగానే భౌతిక శరీరంగా తీసుకోవక్కర్లేదు అక్కడ. అందుచేత ప్రాణశబ్దం పరబ్రహ్మే అవుతుంది. ఇక్కడ ప్రాణ శబ్దానికి పరబ్రహ్మతత్వం అనే మీనింగ్ కూడా ఉన్నది. బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు. అది అప్పటి నుంచో మనం వింటున్నాం కదా, ఎవరైతే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారో వాళ్ళు పరబ్రహ్మ అయిపోతారు. అలాగే ఇంద్రుడు కూడా బ్రహ్మ సాక్షాత్కారం పొందాడు కాబట్టే అతడు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఈ విషయం క్లియర్ గా అర్థమైంది కదా, ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతారో వాళ్ళు పరబ్రహ్మం అయిపోతారు. ఇంద్రుడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాడు కనుక ఆయన కూడా పరబ్రహ్మే. కేనోపనిషత్తులో చెప్పినట్లుగా దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలు విజయం సాధించారు, విజయోత్సాహం జరుపుకుంటున్నారు. ఈ విజయం కేనోపనిషత్తులో దేవదానవులు అంటే విజయోత్సాహం జరుపుకుంటూ ఇతన్ని పిలిచారు. మళ్ళీ కేనోపనిషత్తులో చెప్పాను ఈ విషయం చెప్పారు మేడం. ఇదంతా ఈ విజయం తమ శక్తి సామర్థ్యాల వల్లనే లభించిందని విర్రవీగుతున్నారు. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్లనే లభించిందని అందరూ అనుకుంటున్నారు దేవతలు. ఆ స్థితిలో దేవతలను చూశాడు పరబ్రహ్మ. వీరి గర్వం అణచాలనుకున్నాడు. అలాంటి వాళ్ళు గర్వపడుతున్నప్పుడు పరబ్రహ్మ తత్వం అది తీసాడు అన్నమాట. వీళ్ళ గర్వం అణచాలని అనుకున్నాడు, దేవతల గర్వం. ఒక పెద్ద తత్వంగా మారి వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఒక పెద్ద తత్వంగా వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఓకే, ఒక తత్వంగా వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు.
ఆ భయంకరమైన తత్వాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ తత్వాన్ని చూసి దేవతలందరూ భయపడ్డారా? అదేమిటో కనుక్కురమ్మని అగ్నిని కోరారు. అతని చేత కాలేదు. అగ్నిని పంపించారు ఆ తత్వం ఏంటో తెలుసుకోవాలంటే అతనికి అవ్వలేదు, అతని వల్ల అవ్వలేదు అతను. దాన్ని తెలుసుకుందామని వాయువు వెళ్ళాడు. అతనికి కూడా చేత కాలేదు. అంటే పంచభూతాలను ఒక్కొక్కరిని పంపిస్తున్నారు, అగ్ని, వాయువు. చివరికి ఇంద్రుడు వెళ్ళాడు. అప్పుడు ఆ తత్వం అదృశ్యమైపోయింది. ఇంద్రుడు వెళ్తే తత్వం అదృశ్యమైపోయింది. దాని స్థానంలో ఉమాదేవి ప్రత్యక్షమైంది. ఆ తత్వం స్థానంలో ఉమాదేవి ఇంద్రుడికి ప్రత్యక్షమైంది. ఆమెను అడిగాడు ఇంద్రుడు, ఆ తత్వం ఏమిటి అని. ఇంద్రుడు అడిగాడు, ఇందాక నా తత్వం ఏమిటి? ఇప్పటిదాకా మీ ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన ఆ తత్వమే పరబ్రహ్మ అని ఉమాదేవి చెప్పింది. ఆ భయంకరమైన తత్వమే పరబ్రహ్మ అని ఉమాదేవి ఆయనకి వాళ్ళకి జవాబు చెప్పింది. ఈ రకంగా పరబ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు దేవతలలో మొదటివాడు ఇంద్రుడు. అంటే ఇంద్రుడు రాగానే తత్వం ఎందుకంటే అదృశ్యం అయిపోయిందంటే ఇంద్రుడే పరబ్రహ్మ స్వరూపం కనుక. అయితే ఏమిటి తత్వం అని ఇంతకు ముందు దాన్ని చూడలేదు కనుక అడిగితే అది పరబ్రహ్మ తత్వం అనేది ఎందుకు ఇక్కడ నిరూపించలేదంటే దేవతలలో మొట్టమొదటిగా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడు కూడా పరబ్రహ్మమే అవుతాడు. అందుచేత నేనే ప్రాణాన్ని అని చెప్పాడు ఇంద్రుడు. సపోర్ట్ అలాగా అంటే చూపించారు. ఆయన నేనే ప్రాణాన్ని అని చెప్పడంలో ఇంద్రుడే ప్రాణం అయి ఉన్నాడు. పూర్వకాలంలో వామదేవుడు అనే ఋషి కూడా పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తానే సర్వస్వం అని తెలుసుకున్నాడు. అందుకే వామదేవుడు చెప్పినట్టుగా అన్నట్టుగా అంటే వామదేవుడు కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని పొంది తానే పరబ్రహ్మ స్వరూపం. అంటే ఎవరు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినా వాళ్ళు పరబ్రహ్మ అయిపోతారు అని ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఇంద్రుడు తానే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పడంలో తప్పులేదు. సూత్రం 31 వచ్చింది మేడం. జీవ ముఖ్య ప్రాణలింగాన్ నేతి చేన్నోపాసాత్రై విద్యా దాశ్రిత తత్వాదిహ తద్యోగాత్. వసంతలత దీనికి పద విచ్ఛేదన చేస్తా ఉంది మేడం. జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇతి చేత్ నా ఉపాస త్రైవిధ్యాత్ ఆశ్రిత తత్వాత్ ఇహ తద్యోగాత్. మీనింగ్ అంటే ఒకసారి ఇంగ్లీష్ లో మీనింగ్ కూడా ఉంటుంది కదా పదానికి. మేడం చదువుతారా? వసంతలత లైన్ లో ఇంగ్లీష్ క్లియర్ మేడం. ఓకే అయితే మీరు చదవండి. జీవి యొక్క ముఖ్య ప్రాణం పరబ్రహ్మయే. ఆత్మ నుండి ప్రాణం పుడుతోంది. కదిలిపోయింది, అందుకని వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాను. ఒక్క నిమిషం చదువు, ఇప్పుడే చదువు. జీవ ముఖ్య ప్రాణలింగాత్ అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ మార్క్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద చీఫ్ వైటల్ ఎయిర్. నా అంటే నాట్, ఇతి దస్, చేత్ ఇఫ్, నా అంటే మళ్ళీ నాట్, ఉపాసన అంటే వర్షిప్ మెడిటేషన్, త్రైవిధ్యాత్ బికాస్ ఆఫ్ ద త్రీ వేస్, బికాస్ ఆఫ్ ద త్రీ వేస్, త్రైవిధ్యాత్ అంటే త్రీ వినబడుతుంది కానీ తర్వాత పదం వినబట్టలేదు.
ways, 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 methods. అశ్రీ ఏంటి అశ్రితత్వాత్ అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ అశ్రితత్వాత్ అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాణ బీయింగ్ యాక్సెప్టెడ్ అని బ్రాకెట్ లో ఎల్స్వేర్ ఇన్ శృతి ఇన్ ద సెన్స్ ఆఫ్ బ్రహ్మన్. ఇహ అంటే ఇన్ ది కౌష్టకి పాసేజ్ అని రాశారు. ఇన్ ది కౌశితకి పాసేజ్ తద్యోగాత్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ అప్రాప్రియేట్నెస్ అలా రాశారు. అంటే ఆ పదాన్ని కనుక అబ్జెక్ట్ చేసి ఆన్సర్లు ఇస్తున్నారు. అంటే ప్రాణం నన్ను ప్రాణంగా నా ప్రాణంగా నువ్వు నా ప్రాణాన్ని ఉపాసించు అన్నాడు కదా, అది అబ్జెక్టివ్స్. అంటే ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుస్తున్నారో వాళ్ళే ఆ తత్వం అయిపోతారు కనుక ఇందులో అలా చెప్పినా అర్థం ఉంది అని దానికి నెక్స్ట్ శ్లోకాలు చెప్పారు. మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నారు. ఇప్పుడు చదవండి పవన్ కుమార్ గారు తెలుగులో. జీవి యొక్క ముఖ్య ప్రాణం పరబ్రహ్మయే, ఆత్మ నుండి ప్రాణం పుడుతోంది. ఇదే మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అంటే ముఖ్యమైనది ప్రాణం జడమే. ప్రాణానికి స్టార్ట్ అంటే బలాన్ని ఇచ్చేది, పుష్టిని ఇచ్చేది, పని చేసేటట్టు చేసేది పరబ్రహ్మతత్వం. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మ పైన ప్రాణం వ్యాపించి ఉన్నది. అది ఇందుకు ప్రాణం లేకపోతే ఏమీ లేదని అనడంలో ప్రాణానికి అంత పాత్ర ఉంది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ఎలా శరీరానికి బాహ్యంగా నీడ వస్తుంది, నీడకి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అంటే అక్కడ శరీరము లైటింగ్ ఉంటేనేగా నీడ రాదు. అంటే ఒక వస్తువు ఒక లైటింగ్ ఉండాలి. ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ప్రాణం జడము అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మనస్సులో పుట్టిన సంకల్ప వికల్పాల వల్లనే ఇది శరీరంలోకి వస్తుంది అని కేనోపనిషత్తులో చెప్పబడింది. అంటే అంతే కదా. ఇప్పుడు జన్మ రావడము అని అంటే అది మనసులో పుట్టిన సంకల్ప వికల్పాలను బట్టే మళ్ళీ జన్మ వస్తుంది. ప్రాణం కూడా శరీరంలోకి వస్తుంది. అప్పుడు మనిషిగా జన్మిస్తున్నారు. అవే కర్మలు, వాసనలు అని అంటారు. కాబట్టి ప్రాణము పరబ్రహ్మ నుంచి పుడుతోంది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్న ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే. అందుకని పరబ్రహ్మను ఆశ్రయించింది ప్రాణం కనుక దాన్ని కూడా మనం పరబ్రహ్మ స్వరూపంగానే పరిగణిస్తున్నాం. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందము, అమృతమయము. అంటే ఈ ప్రాణాన్నే పరబ్రహ్మగా చెప్తున్నారు. అదే ప్రజ్ఞాత్మ, అదే అమృతమయం అని. ప్రాణికోటిలో ఏ జీవి కూడా ప్రాణంతోనే జీవించదు, అపానంతో అంతకన్నా జీవించదు. ఈ రెండిటికి అతీతమైన దాని వల్ల, ఈ రెండిటికి ఆశ్రితమైన దాని వల్ల జీవిస్తున్నాయి. ప్రాణాపాన సమావేశ అంటే ఈ రెండు కూడా దానికి అతీతమైనటువంటి ఒక పరబ్రహ్మ తత్వం వల్లే జీవిస్తున్నాయి. ప్రాణం వల్ల కాదు, అపానం వల్ల కాదు. అదే బ్రహ్మ. కాబట్టి ఓ బ్రహ్మ జిజ్ఞాసులారా, ప్రాణమే బ్రహ్మ అంటూ మొదటి అధ్యాయంలోని మొదటి పాదాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. నిన్న మీకు ఈ పాయింట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం ఏదైతే పరబ్రహ్మ స్వరూపంగా, ఇందులో ఏ వస్తువు పరబ్రహ్మ స్వరూపం కానిది జగత్తులో లేదు. మనం దేన్నైనా అలాగ చూస్తే ఆ పరబ్రహ్మనే చూడగలం. అయితే ఇంద్రుడు ముఖ్యంగా తాను పరబ్రహ్మ స్వరూపం అయ్యే విధంగా తన ప్రాణాన్ని ఉపాసించమని చెప్పారు. అంటే ఆయన ప్రాణాన్ని ఉపాసిస్తున్నాడంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసిస్తున్నట్టే లెక్క. అక్కడ ప్రాణం అని వేరేగా ఉండదు. ఆ ప్రాణం పనిచేసేది పరబ్రహ్మ స్వరూపం వల్లే. అలాగే మనం ఒక రాయిని ఉపాసిస్తే ఆ రాయిలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని చూసినప్పుడు, అంటే రాయి కాదు అక్కడ ముఖ్యం, ఆ లోపలదే మనం పట్టుకుంటున్నాం. అలా జగత్తులో అంతటినీ మనం
పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించవచ్చు. ఎక్కడైనా ఏదైనా అదే రకంగా దృష్టితో మనం చూడొచ్చు. ఎక్కడో టెంపుల్కే వెళ్ళిపోయి ఇక్కడే భగవంతుడు ఉన్నాడని చూడక్కర్లే. మనం ఎక్కడుంటే అక్కడే పరబ్రహ్మ స్వరూపం. అందుకని ఈశావాస్యం ఇదం సర్వం అనే ఉపనిషత్తు వాక్యం నేను అనుకోవడం ఈశావాస్య ఉపనిషత్తు లేదేమో. అంటే మొత్తం ఇదంతా కూడా ఈ సర్వము కూడా పరబ్రహ్మ స్వరూపమే. అదే బృహదారణ్య ఉపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. ఇదంతా పరబ్రహ్మ స్వరూపం. ఇంకా పరబ్రహ్మ స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. ఆ విధంగా కూడా మనం ప్రాణమే పరబ్రహ్మని తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడితో మొదటి అధ్యాయంలోని మొదటి పాదం పూర్తయింది మేడం. ద్వితీయ పాదం. ఇప్పటి వరకు మొదటి పాదాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక రెండవ పాదాన్ని ప్రారంభిద్దాం. రెండవ పాదంలో మొత్తం 7 అధికరణలు ఉన్నాయి. వాటి వివరాలు మళ్ళీ ఒక టాబ్యులర్ ఫామ్ ఇచ్చారండి. 1వ అధికరణం సర్వత్ర ప్రత్యసిద్ధ్యధికరణము. సర్వత్ర ప్రసిద్ధ్యధికరణము. ప్రసిద్ధి అధికరణం. ఇందులో విషయము మనోమయ పురుషుడు బ్రహ్మమే అని తెలియజేయబడుతుంది. అంటే మనం ఇక్కడ మన అందరూ దీని ముందు నేను ఏం చెప్తున్నా అంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ పరబ్రహ్మ స్వరూపే. మనస్సుతో కూడినటువంటి పురుషుడు పరబ్రహ్మ స్వరూపమే. అక్కడ పరబ్రహ్మమే లేకపోతే మనస్సుతో కూడిన పురుషుడు పనే చేయలేదు. అందుకని ఆ విధంగా మనం ప్రతిదాన్ని ఆ లోపల తత్వాన్ని తెలుసుకోగలగాలి. పురుషుడు అనగానే మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పరబ్రహ్మతత్వం, మనస్సుతో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం అని మామూలుగా కూడా ఎవరినైనా పరబ్రహ్మ స్వరూపంగా మనం చూడగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని పరబ్రహ్మ ఉండబట్టే పని చేస్తున్నారు. ఆ రకంగా మన దృష్టిని బట్టే సమస్తం, భావాన్ని బట్టే అన్ని జరుగుతాయి. అంటే ఆ విధంగా మనం చూస్తే అది పరబ్రహ్మ ఉపాసనే అయిపోతుంది. వ్యక్తిగా చూడకుండా వ్యక్తిలో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని చూసేమో పరబ్రహ్మ ఉపాసన అయిపోయింది. ఓకే, చదవండి. ఈ మొదటి అధికరణం నందు 8 సూత్రాలు ఉన్నాయి మేడం. హలో. రెండవది అత్రధికరణము. ఇందు జగద్రక్షకుడు పరమాత్మే అనే విషయం తెలియజేయబడుతుంది. జగత్తును రక్షించేవాడు పరమాత్మే అనే విషయం తెలియజేయబడింది రెండో దాంట్లో. దీని మీద 2 సూత్రాలు ఉన్నాయి. మూడవది గుహా ప్రవిష్టాధికరణము. దీంట్లో హృదయ గుహలోని ఇరువురు జీవాత్మ పరమాత్మలు అని తెలియజేయబడతారు. 2 సూత్రాలు ఉన్నాయి. నాలుగవది అంతరాధికరణము. ఇందు అక్షయందలి పురుషుడు బ్రహ్మమే అని తెలియజేయబడుతుంది. అత్యంత కళ్ళు బాలభాస్కర్ గారు అక్కడ చూపు పెట్టకండి. దీని మీద 5 సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఐదవది అంతర్యామ్యధికరణము. దీనిలో అధిదేవతాదులందున్నవాడు పరమాత్మే అని చెప్పబడుతుంది. 3 సూత్రాలు ఉన్నాయి. ఆరవది అదృశ్యత్వాధికరణము. అంటే అదృశ్యత్వాది రూపము కలది బ్రహ్మము అని తెలియజేయబడుతుంది. అంటే ఇవన్నీ ఒక్కొక్క అధికరణంలో అలా ఇచ్చారు. ఏడవది వైశ్వానరాధికరణము. అంటే వైశ్వానరుడు బ్రహ్మమే అని తెలియజేయబడుతుంది. దీనిపై 9 సూత్రాలు ఉన్నాయి. అంటే అసలు బ్రహ్మం కానిది ఏంటి అని ప్రశ్నిస్తే ఏదీ లేదు అంతే కదా. ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫైనల్ గా సమస్తము బ్రహ్మమే, బ్రహ్మం కానిదే లేదు. మొట్టమొదట ఇలా ఒక్కొక్కటి వచ్చి ఫైనల్ గా బ్రహ్మము కానిది లేనే లేదు. ఓకే,
మొత్తము ఈ ద్వితీయ పాదమునందు 32 సూత్రాలు వస్తాయి మేడం. మొదటి పాదంలో అనేక విషయాలు చెప్పి అవన్నీ బ్రహ్మను గురించినవే అని నిరూపించడం జరిగింది. కానీ ఇంకా స్పష్టంగా బ్రహ్మను సూచించనట్టి వాక్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని 2, 3 పాదాల్లో వివరిస్తున్నారు. ఆన్ ద రోడ్. ఓకే, మాట్లాడి చెప్పండి. మొదటి పాదంలో బ్రహ్మను గురించి నిరూపించడం జరిగింది, కానీ ఇంకా స్పష్టంగా కొన్ని వాక్యాలు 2, 3 పాదాల్లో వివరిస్తున్నారని చెప్తున్నారు మేడం. ఓకే, ఇప్పుడు మనం 2వ పాదం మొదలు పెడుతున్నాం. కంటికి కనిపించే చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. అది మనం అనుకున్నాం కదా, కనపడేటటువంటి పరబ్రహ్మ స్వరూపమే. జీవకోటి, వస్తు సముదాయము అంతా కూడా ఆ పరబ్రహ్మ నుంచే పుట్టి మళ్ళీ అందులోనే లయమవుతున్నాయి. సమస్త వస్తువులు, జగత్తులు, జీవకోటి అంతా కూడా ఆ పరబ్రహ్మ నుంచే పుట్టి అందులోకి జీవస్థితులే. పురుషుడు క్రతుమయుడు అంటే నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వాడు. పురుషుడు క్రతుమయుడా? క్రతుమయుడు అంటే నిశ్చయ జ్ఞానం కలిగినవాడు. ఓకే. మానవుడు ఏ విధమైన సంకల్పాలు కలిగి ఉంటాడో చనిపోయిన తర్వాత కూడా ఆ ఫలితాన్నే పొందుతాడు. ఓకే, ఇది మనకు తెలిసినట్లే. ఎవరైతే ఇప్పుడు ఏ రకమైన సంకల్పం కలిగి ఉంటారో అదే ఫలితాలను చనిపోయి కూడా పొందుతారు. అంటే సంకల్పమే చాలా ముఖ్యమైన విషయం. మానసికంగా మనసుతో చూసేది చాలా ముఖ్యమైన విషయం. ఏ భావాలు స్మరిస్తూ మానవుడు మరణకాలంలో శరీరం విడిచిపెడతాడో ఆయా భావాలకు తగిన ఫలితాన్నే పొందుతాడని అర్థం. మరణకాలంలో ఎలాంటి భావాలకు ఉంటాడో అటువంటి విధంగానే ఆయన జన్మని పొందుతాడు. ఇది మనం శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా ఒక మహా గొప్ప పండితుడు చెప్పాను అనుకుంటాను. ఒక ఆవుపై ఒక చిన్న గుడ్డ ముక్కని తింటూ ఉంటే ఆవుపై గుడ్డ ముక్కని తీయండి, గుడ్డ ముక్కని తీయండి అని చనిపోతాడు. అందుకే నేను రజకుడు అయిపోయాడు. అంటే ఆయన మహా గొప్పవాడే. ఆ చివరి గుడ్డ ముక్కని స్మరించాడు కనుక రజకుడు అంటే వాషర్మ్యాన్ అయ్యాడు. దీనికి భాగవతంలో చెప్పిన జడభరతుని యొక్క వృత్తాంతమే ఉదాహరణ. చాలు బాలభాస్కర్ గారు. ఇప్పుడు భాగవతంలో జడభరతుడు లాస్ట్ లో లేడి కోసమే స్మరించాడు కనుక ఆయన లేడి జన్మని ఎత్తేది అనమాట. అది మనకి ఉదాహరణ. ఇప్పుడు వివరిస్తున్నారు. అంటే ఒకటి లాస్ట్ లో స్మరించడానికి మొట్టమొదటి నుంచి ఉన్న సంస్కారాలు చాలా అవసరం పడతాయి. అయితే సాధారణంగా ఏంటంటే అది పట్టుకోకపోతే దాని మీద రాదు మనకి. అంటే అందుకని మొదటి నుంచి సంస్కారాల యొక్క అవసరం చాలా ఎక్కువ బలంగా ఉన్నవే లాస్ట్ లో స్మరిస్తాం, కానీ ఎక్సెప్షనల్ ఇలాంటివి. ఓకే. పూర్వకాలంలో అజనాభము అనే దేశాన్ని వృషభుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అజనాథం అనే దేశాన్ని వృషభుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య జయంతి. వీరికి 9 మంది కుమారులు. ఓకే, చదవండి. వాడిలో పెద్దవాడు భరతుడు. ఇతడు వేదాంగ విదుడు, పరాక్రమశాలి, ధర్మపరుడు. ఈ 9 మంది కుమారులలో పెద్దవాడు భరతుడు. జయంతి వాళ్ళ అమ్మ పేరు. ఈయన వేదాలు అన్ని తెలిసినవాడు, మంచి పరాక్రమశాలిని. తండ్రి తరువాత భరతుడే రాజయ్యాడు. పెద్ద కుమారుడు గనక తండ్రి తర్వాత భరతుడు రాజయ్యాడు. అతని భార్య పంచజనని. అతని భార్య పేరు పంచజనని. పంచజనని. ఓకే.
ఇతడు చాలా సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి తరువాత రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళాడు. ఈ కుమారుడు కూడా బాగా చాలా సంవత్సరాలు రాజ్యం చేసి తర్వాత అప్పట్లో ఇదే కదా వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. అప్పుడున్న తన పుత్రునికి అప్పచెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వానప్రస్థానికి ఇప్పుడు వెళ్ళరు, ఇక చివరి వరకు అదే పట్టుకుంటారు. నదీ తీరంలో కుటీరం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన రాజ్యం చేసి నదీ తీరంలో కుటీరాన్ని నిర్మించి నివసిస్తున్నాడు. ఇతని తల అంతా జడలు కట్టిపోయింది కాబట్టి ఇతన్ని జడభరతుడు అనేవారు. అలా అంతా జడ కట్టింది అంటే జడభరతుడు అన్నారనమాట. ఒక రోజున జడభరతుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక గర్భిణి అయిన లేడీ నదీ తీరానికి వచ్చింది. విషయం అర్థమైంది కదా, అంటే ఆయన స్నానం చేస్తూ ఉండగా గర్భిణి అయిన లేడీ అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉన్నట్టుండి పెద్ద ఉరుము ఉరిమింది. మేఘావృతం అయింది, పెద్ద ఉరుము ఉరిమింది. ఆ ఉరుము దానికి ఆ లేడి భయపడి బిడ్డను ప్రసవించి మరణించింది. ఆ ఉరుముకి బిడ్డను ప్రసవించింది, లేడి మరణించింది. తల్లి లేని లేడి పిల్లను తెచ్చి పెంచసాగాడు జడభరతుడు. దాని ఎదురుగుండా జరిగింది కనుక కారుణ్యంతో ఆ లేడి పిల్లని తెచ్చి పెంచడం మొదలెట్టాడు. దానికి తల్లి లేదు కాబట్టి దాని మీద అపరిమితమైన ప్రేమ పెంచుకున్నాడు. అంటే ఆ లేడికి తల్లి చనిపోయింది కనుక లేడి మీద అపరిమితమైన ప్రేమ పెంచుకున్నాడు. త్రిపుర రహస్యంలో అక్కడ ముని ఏమిటి చేస్తాడు, అలాగే ముని కుమారుడిని పెంచాడు గాని అక్కడ చెప్తాడు జడభరతుడు ఏంటంటే ప్రేమను పెంచుకున్నాడు, మోహం పెంచుకున్నాడు. అక్కడేమో ఆయన ఏ రకమైనది పెంచుకోకుండా తన కర్తవ్యంగా కారుణ్యంతో చేసేది. అది తేడా. అక్కడ ఎప్పుడైతే బంధం పెరిగిపోయిందో అది బంధిస్తుంది అని అక్కడ కూడా జడభరతుడిని ఉదాహరణకు తీసుకొచ్చాడు. దైనందిన కార్యక్రమాలు కూడా వదిలి ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తుండేవాడు. ఆయన రోజు ఉన్న కార్యక్రమాలన్నింటినీ వదిలి ఆ లేడీ కోసమే ఆలోచించేవాడు. చివరకు మరణకాలంలో కూడా ఆ లేడి పిల్లని గురించి ఆలోచిస్తూనే ప్రాణాలు వదిలాడు. అది మరణకాలంలో కూడా లేడి పిల్లల కోసమే ఆలోచించి ఒక్కసారి ఓకే మాట్లాడుతూనే చదవండి, పర్వాలేదు. మరణకాలంలో కూడా లేడి పిల్లని గురించి ఆలోచిస్తూనే ప్రాణాలు వదిలారు. అంటే ఆయన భర్తుడు మరణకాలంలో కూడా లేడి పిల్ల కోసమే ఆలోచించాడు. అందువల్ల అలా ఆలోచిస్తూ ప్రాణాలు వదిలేడు కనుక ఆయన లేడి జన్మని, అంటే ఇంకొంచెం మనకి డీటెయిల్డ్ గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆయన జడభరతుడు అని ఎందుకన్నారు, ఆయన ఏ విధంగా అంటే ఆ లేడీని చూడడం ఎంత ఎందుకన్నా ఇవన్నీ మనకి తెలిసినవే. కానీ ఇంకా కొత్త విషయం ఏంటంటే జడలు కట్టే కనుక జడభరతుడు అన్నాడని, ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీని చూడడం వల్ల ఆయన ఆ పిల్లాన్ని పెంచుకుని దాని మీద ఒక రకమైనటువంటి ప్రేమను పెంచుకున్నాడు. చివరిలో లేడీనే స్మరించాడు కనుక ఆయన అంటే ఏదైతే చివరిలో స్మరిస్తే అదే జన్మ వస్తుంది. ఆ విషయం మనందరికీ ఇంతవరకు తెలుసున్నది. ఓకే. ఆ ఫలితంగానే మరుజన్మలో అతను లేడీ అయి పుట్టాడు. కాబట్టి మానవులు ఏ విషయాలు స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో ఆ విషయాన్ని పొందుతాడు. అదే అందుకనే నరసింహ శతకంలో అంటారు, చిట్ట చివరి కఫంతో నిండిపోయి
నాకు ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు నీ నామస్మరణ చెయ్యగలను నేను ఇప్పుడే చేస్తానని చాలా బాగా ఉంటుంది అది ఆ పద్యం. ఆ విధంగా అంటే చివరిలో మనుషులు అసలు ఏది చేస్తారు, సడన్ గా ఏదో చెయ్యరు. మొదటి నుంచి ఉన్నటువంటి వాసనలే చివరిలో వాళ్ళు స్మరణ చేసేటట్టుగా దోహదం చేస్తారు. అందుకే నేను బ్రహ్మాన్ని జడభరతుడిలాగా అవుతుంది కానీ సాధారణంగా ముందున్నవే వాళ్ళు స్మరిస్తారు. అయితే జడభరతుడు కూడా కొన్నేళ్ళుగా లేడి మీద ప్రాణం పెంచుకున్నాడు కనుక ఆ లేడి స్మరించారు. అందుకే నేను బ్రహ్మాన్ని పొందుతాను అని నిశ్చయించుకుని బ్రహ్మ గురించే ఆలోచించాలి అన్నాడు రత్నాకరుడు. అది అది మనం ఏది చూసినా నేను బ్రహ్మనే పొందుతానని ఎప్పుడైతే నిశ్చయించుకుంటాను బ్రహ్మనే పొందుతాను. భావాన్ని బట్టి సర్వస్వం జరుగుతుంది. ఆ మాటలు విన్న నారాయణ భట్టు, స్వామి, శరీరానికి ఇంద్రియాలకు అధిపతి జీవాత్మ. జీవాత్మకు మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటితో సంబంధం ఉంది. పరమాత్మ ప్రాణరహితుడు, శరీరం లేనివాడు. శరీరానికి ఇంద్రియాలకి అధిపతి జీవాత్మ, పరమాత్మ ప్రాణరహితుడు. ఆయన అడిగిన ప్రశ్న. శరీరం లేనివాడు. శరీరం లేనివాడు. ఇటువంటప్పుడు మనోమయుడు, ప్రాణము శరీరము గలవాడు అని చెప్పబడ్డ జీవాత్మ ఉపాస్యుడు ఏ విధంగా అవుతాడు అన్నాడు. మనోమయుడు అది అంటే శరీరంలో ఉన్నవాడన్న జీవాత్మను ఏ విధంగా మనం ఉపాసించగలం, ఎలా ఉపాసించే వస్తువు ఎలా అంటే ఇక్కడ ఆ ప్రశ్న కూడా తెలుస్తుంది కదా. జీవాత్మను అలా కాదు మనం ఉపాసించాల్సిందని. అంటే శరీరధారి గాని ఆయన శరీరం కాదు. ఆ మాటలు విన్న రత్నాకరుడు నారాయణ భట్టారక ఛాందోగ్యంలోని సర్వం లిఖిద్వం బ్రహ్మ, సర్వం సర్వం హిల్విదం బ్రహ్మ, సర్వం నిర్మితం హిల్విదం బ్రహ్మ, హిల్విదం చాందోగ్య అది ఎందులో వచ్చిందండి? చాందోగ్యం. సర్వం బ్రహ్మ ఇతం కలు హిల్వితం కదా, హిల్విదం ఇదం కలు అనే దాంట్లోంచి కలు ఇదం హిల్విదం. ఇదంతా తజ్జలానితి శాంత ఉపాసీత. అదంతా కూడా ఏది ఆ ఉపనిషత్తులేదే అనే వాక్యము బ్రహ్మోపాసన విధిని గురించి చెప్పటం లేదు, శమాన్ని గురించి చెబుతున్నది. ఆ వాక్యం ఏంటండి? తజ్జలానితి శాంత ఉపాసీత. శాంత ఉపాసిత అంటే ఆ శాంతాన్ని ఉపాసించి, అంటే శాంతుడవై పైన చెప్పిన గుణాలు గల బ్రహ్మను ఉపాసించు. శాంతము అంటే రాగద్వేషాలు లేకుండా అని. ఈ వాక్యంలో బ్రహ్మోపాసన ప్రధానం కాదయ్యా, ఇక్కడ ఉపాసించవలసింది జీవాత్మనే. ఈ విషయానికి సమాధానంగానే తరువాతి సూత్రాన్ని చెబుతున్నారు. అంటే ఇక్కడ జీవాత్మని నేను మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటంటే, జీవాత్మ పరబ్రహ్మ స్వరూపం అయి ఉంది. జీవాత్మను ఉపాసిస్తున్నామంటే పరమాత్మను ఉపాసించినట్టే లెక్క. తర్వాత 1వది సర్వత్ర ప్రసిద్ధ్యధికరణము. సర్వత్రా ప్రసిద్ధి, అంతటా ఉన్నటువంటిది అని. సూత్రం 1 సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్. సర్వత్ర ప్రసిద్ధి ఉపదేశాత్
అంతా కూడా ప్రసిద్ధంగా ఉన్నది అని ఉపదేశం. అంతటా ఏమిటి? పరబ్రహ్మతత్వం. ప్రసిద్ధముగా ఉన్నది అంటే ఇక్కడ మాట్లాడేది కేవలంగా పరబ్రహ్మతత్వాన్ని. వేదాంత వాక్యాలన్నింటిలోనూ ఈ జగత్తుకు కారణం బ్రహ్మ అని చెప్పటం వల్ల ఇక్కడ ఉపాస్యము పరమాత్మయే అవుతున్నది. అన్ని వేదాంత వాక్యాల్లో జగత్తుకు ఆధారము కారణము బ్రహ్మ గనక ఇదంతా కూడా పరబ్రహ్మ స్వరూపం కోసమే చెప్తున్నాం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ జగత్తంతా బ్రహ్మమయమే అని శృతులు చెబుతున్నాయి. అది బృహదారణ్యకోపనిషత్తులో కూడా సర్వం ఖలు ఇదం బ్రహ్మ అంటే ఇదం సర్వం బ్రహ్మ ఖలు, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే కదా అని దాని అర్థం. వేదాలు చెప్తున్నాయంటే వేదం యొక్క అంతం ఉపనిషత్తులు కనుక ఉపనిషత్తులు చెప్పేది కూడా వేదం చెప్తుందని చెప్తారు. అతడు అంటే బ్రహ్మ మనోమయాది ధర్మాలు కలవాడుగా చెప్పటం వలన మూల వస్తువుని విడిచిపెట్టడం అనేది ఉండదు. అది అంటే ఇక్కడ మనోమయాది లక్షణాలు ఉన్నాయి అని అంటే ఒక శరీరంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్నాయంటే అసలు మూలం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపాన్ని విడిచిపెట్టేసేమని అర్థం కాదు అని. ఇతర వస్తువులను గూర్చి చెప్పటం కూడా ఉండదు. ఈ రెండిటిలో ఏది చేసినా అంటే మూల వస్తువును వదిలిపెట్టినా ఇతర వస్తువులను గురించి చెప్పినా అది దోషం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అందరికి మనకైతే అర్థం అవుతున్నది కదా. ఎందుకంటే మనోమయ లక్షణాలన్నీ ఉన్నాయి పరబ్రహ్మస్థితి అని అనడంలో అర్థం ఏంటి? ఒక వ్యక్తిలో పరబ్రహ్మతత్వం పనిచేసినప్పుడు ఉన్న లక్షణాలన్నీ దానికి అప్లై చేస్తున్నాయి. కానీ ఇంకొక విషయాలు ఏమైనా చెప్పినా అసలు తత్వాన్ని వదిలిపెట్టినా అప్పుడు పరబ్రహ్మను వదిలిపెట్టినట్టు లెక్క. ఆ మూలతత్వాన్ని పట్టుకునే చెప్తున్నారు కదా. అలాగే వేరే విషయాల కోసం ఏమీ ప్రస్తావించలేదు ఇక్కడ. అందుకని ఉన్న పరబ్రహ్మ స్వరూపమే చెప్తున్నారు. ఇది బ్రహ్మసూత్రాలు కనుక మనం పరబ్రహ్మ స్వరూపమే డిస్కస్ చేస్తున్నామని మనం చూస్తున్నాం. అదే విషయం వస్తుందని ముందే అనుకున్నాం కదా. అంటే ఇక్కడ కూడా వేరే విషయం ఏమీ చెప్పటం లేదు అని చెప్తున్నారు. అంటే ఆ లక్షణాలు చెప్పినంత మాత్రంలో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపోయినట్టు కాదు. ఇక్కడ ఉపాసించదగిన వాడు ఉపాసించబడేవాడు కూడా బ్రహ్మమే. అది నేను ఒకసారి చెప్పాను కదా, మీరు ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ చేసే పదార్థం పరబ్రహ్మమే, చేసేవాడు పరబ్రహ్మమే, చేయబడేది పరబ్రహ్మమే అని అలాగే చూసేమనుకోండి, అన్ని ఒకటే. అందుకని ఉపాసించేవాడు పరబ్రహ్మ స్వరూపమే, ఉపాసించబడేది పరబ్రహ్మ స్వరూపమే, ఉపాసన పరబ్రహ్మ స్వరూపమే. ఈ మూడు ఒకటి. కేవలం ఉపాసన కోసమే అతనికి మనోమయాది ధర్మాలు చెప్పబడ్డాయి. ఉపాసన చేయడానికి ఈ మనోమయ ధర్మాలు అవసరం, లేకపోతే మనస్సాక్షరం అక్కడ. ఇక్కడతో ఈ సూత్రం అయింది మేడం. టైం 7:30 అయిందండి. ఎప్పుడు 7:15 ఇంకేనా ఆపింది, పర్వాలేదు. అయితే ఇప్పుడు మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము అంటే పరబ్రహ్మ స్వరూపం ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడు ఆ దేవతలకి దానవులకి యుద్ధం అయినప్పుడు ఇంద్రుడేమో ఆ కుమారుడి పేరేంటని ఆ రాజకుమారుడి సహాయం తీసుకున్నాడు. ఆ రాజకుమారుడి యొక్క సహాయంతో దేవతలు గెలిచారు కనుక ఆయనని అడిగే, ఏం కావాలి నీకు అంటే పురుషార్థమైన చివరి పురుషార్థమైన మోక్షమే చాలా ముఖ్యం కనుక అదే నాకు కావాలని అడిగాడు. అప్పుడు ఇంద్రుడేమో నేను ప్రాణాన్ని అయి ఉన్నాను, నన్ను నువ్వు ఉపాసన చెయ్యి అంటారు. అంటే దానికి అబ్జెక్షన్స్ అందరూ చెప్తున్నారు. ప్రాణం ఎలాగ పరబ్రహ్మ స్వరూపం అవుతుంది, ఇంద్రుడు ఎలాగ పరబ్రహ్మ స్వరూపం అవుతాడు, ఆ అబ్జెక్షన్స్ అన్ని ఒక్కొక్క శ్లోకంలో చెప్పారు. ఇంద్రుడు పరబ్రహ్మ స్థితిని పొందేడు కనుక పరబ్రహ్మ స్థితిని పొందిన వాడు పరబ్రహ్మ అవుతాడు. ప్రాణం కూడా పరబ్రహ్మమే, ఎందుకంటే ప్రాణం పరబ్రహ్మ స్వరూపమే, లేకపోతే ప్రాణశక్తి పని చెయ్యదు కనుక ప్రాణాన్ని కూడా పరబ్రహ్మగానే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మొత్తం ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మతత్వం ఉన్నదని, తర్వాత ఏదైనా సరే మనస్సుతో ఉన్నది అని అధికారంలో అది కూడా చూడకూడదు. ఎందుకంటే మనస్సు అనేది ఉపాసనకు అవసరం, కానీ మామూలుగా అయితే అక్కడ అక్కర్లేదు. ఎందుకంటే ఉపాసించేవాడు ఉపాసించబడేది కూడా పరబ్రహ్మ స్వరూపే. ఈ విధంగా
ఇది మనం ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను, జగత్తంతటినీ పరబ్రహ్మ స్వరూపంగా చూస్తుంటే మన నిత్య జీవితంలో ప్రతిదీ పరబ్రహ్మ ఉపాసన అయిపోతుంది. అందుకని వస్తువులని ఆ వస్తువులుగా చూడకుండా ఉంటే వాటితో లంపటం కాదు, అసలైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చూసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనకి నేను అనుకోని మన గ్రూప్లో అందరికీ ఇది క్లారిటీ బాగానే ఉందని అనుకుంటాను. ఎందుకంటే నేను ఆ పాయింట్ నుంచి మామూలుగా అంతటినీ పరబ్రహ్మ స్వరూపంగా మనం చూసుకుంటే మనకి డౌటే ఉండదు. ప్రాణంకి నిన్న నాగేశ్వరరావు గారు ప్రశ్న అడిగారు కదా, ప్రాణం పరబ్రహ్మ స్వరూపమా అంటే ప్రాణం జడమే. ప్రాణం వెనకాల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే, లేకపోతే ప్రాణం పనిచేయదు. ఈ పాయింట్ మనకి చాలా సార్లు వచ్చింది. అయితే ప్రాణాన్ని ఉపాసించామంటే పరబ్రహ్మ లేని ప్రాణంగా ఉపాసించాం కదా, అందుకని ఆ మూలమైన పరబ్రహ్మనే ఉపాసించినట్టుగానే అర్థము. అలాగనే ఏదైనా మనస్సుతో ఉన్నది అంటే ఆ పరబ్రహ్మకి మనస్సే ఉండదు, కానీ మనస్సుతో పనిచేసే వ్యక్తుల వెనకాల ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. ఆ విధంగా మనం చూడగలిగితే సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆయన లేదంటే ఏదీ లేదు, ఇంకో రెండో వస్తువే లేదని చెప్తున్నారు కదా. ఒక్కసారి ఓకే, చెప్పండి. ఎవరైనా మాట్లాడతారా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఫస్ట్ అడగండి, నెక్స్ట్ నేను అంటే మీరు మీకు తెలిసినది చెప్పండి. ఎవరికైనా సందేహం ఉంటే ముందు అడగండి. అంటే ఇంత మనకి నేను అనుకోవడం మన గ్రూప్లో ఇది అస్తమానం ప్రతిదానికి ఎందుకు నేను చెప్తున్నానంటే వెనకాల ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని చూడడం అనేది అలవాటైనప్పుడు మనకి డౌట్ ఉండదు. బయట ఏ వస్తువు వెనకాలైనా పరబ్రహ్మ స్వరూపం ఉంది, జడమైనది కదలలేనిది అందులో కూడా పరబ్రహ్మ స్వరూపమే ఉంది అనేది మనం గ్రహించాలి. కదిలే వాటిలోనే కాదు, కదలని వాటిలో కూడా ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. ఎవరైనా మాట్లాడితే వెంటనే మాట్లాడింది. అంటే చరాచర జగత్తంతా కూడా ఉన్నది ఒకటే ఒక పరబ్రహ్మ స్వరూపం అని మనం అలా అలవాటు చేసుకుంటే అదే పరబ్రహ్మ ఉపాసన. దానికని వేరేగా ఏదో పూజలు పువ్వులు ఊదత్తులు ఏమి తేక్కర్లే, భావమే సర్వస్వం, బాహ్య వస్తువులు అసలు అవసరమే లేదు. ఓకే, హలో లక్ష్మి, ఈ ఉపాసన చేయడం కోసం మనోమయాది ధర్మాలు అంటే లక్షణాలు వచ్చాయి అని చెప్పారు, అంటే ఏమిటి అర్థం? అవసరం ఉపాసనకి. ఇప్పుడు ఏదో ఆంజనేయ ఉపాసన చేసాం, లేకపోతే మరొక ఉపాసన చేసాం, అప్పుడు మనస్సు లేకపోతే ఆ మంత్రాలు అవేమి చదవను వాళ్ళని ధ్యానించం, వాళ్ళ రూపాన్ని వాళ్ళ గుణగణాలని వీటన్నిటికీ మనస్సు అవసరం. కానీ పరబ్రహ్మ స్వరూపానికి ఇవన్నీ అతీతం, పరబ్రహ్మకి మనస్సుకి అతీతమైంది, ఉపాసన వరకే అవసరం. అది అంటే ఏది చేస్తే, ఎందుకు శివుడు యోగ వాసిష్టంలో చెప్పారు ఒక రూపంగా మీరు చేస్తే పాపం చేసినట్లే అంటే, రూపంగా మనం పరబ్రహ్మ స్వరూపాన్ని చూడడం అనేది తప్పుడు అర్థం. అలాగే బాహ్యమైన పువ్వులతో పూజ చేసినా కూడా తప్పుడే, ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని అంత పరిమితం చేసి ఇప్పుడు మన క్రిస్టియన్స్ క్రీస్తుగా చూడడం, వ్యక్తులు హిందువులు ఒక భగవంతుడి రూపంగా చూడడం, ఇదంతా తప్పు, సిన్ అన్నాడు కదా. అంటే అంత అనంతుడిని పరిమితం చేసి చూస్తున్నామంటే ఇది పాపం అని చెప్తున్నారు. అంటే అనంతత్వాన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి, పరిమితత్వం వెనకాల ఉన్న అనంతత్వాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. ఎప్పుడు ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతలో పనిచేసేది ఆ పరమాత్మ శక్తి సుమా అన్నది మనం గుర్తు చేసుకుంటే వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, లేకపోతే రాంగ్ థింగ్. అంటే రూపాన్ని ఊహించుకున్నా సరే వెనకాతల ఈ తత్వం గురించి జ్ఞాపకం ఎప్పుడూ పెట్టుకోవాలి, అంతే తప్ప అది అంతే అని అనుకోకూడదు. ఊహనే పరబ్రహ్మ స్వరూపంగా పెట్టుకుంటే అసలు ఆ రూపంతో సంబంధమే ఉండదు. రూపావు గుణాలతో ఏదో ఆకారం లేకపోతే మనకి తగలదు కదా మనస్సులో, అది అదే ఆధ్యాత్మికతలో అవసరం మనకి. అంటే ప్రతి వాళ్ళు అదే స్థితిలో ఉన్నారని అర్థం వస్తుంది.
కాదు, నాకు సంగతి. అందుకే నేను నాకు అనుమానం. ఎందుకంటే మనుషులు ఎవరైతే రూపానికి పరిమితం అయిపోతారో ఆ రూపాన్నే మరి అదే కదా, మరి అందువల్లే ఇవల్యూషన్ కష్టం అయిపోతుంది, అంటే పరిణతి చెందరు. అందుకే వాళ్ళకి తర్వాత వాళ్ళు కూడా అలాంటి జన్మలు తీసుకుంటారు. అంటే తిరిగి అంటే రూపంగా చూస్తున్నప్పుడు నేను శరీరంగా అన్న భావనలోనే ఉండిపోతారు. అందుకే బ్లవెట్స్ కి ఆ పరబ్రహ్మతత్వం రూపం లేని ఆలోచనకు అతీతమైన దాన్నే మెడిటేట్ చేయమంటారు. చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది, టార్గెట్ అది పెట్టుకుంటే. అలా కాకపోతే ఇవే పరిమితం అయిపోతాం. అయ్యో ఈ రూపం పెట్టామంటే ఆయనకి తిండి పెట్టాలి, ఆయనకి భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, ఇవేనా? అది లోవర్ లెవెల్. కానీ ఏదో ఒకటి ఊహించడానికి ఒక మనసులో ఒక రేఖ ఉండాలి కదా, రేఖ ఏదో ఒకటి. రూపంగా చూడడమే లోయర్ లెవెల్. ఎప్పుడైతే రూపంగా చూసేమో ఇవన్నీ షోడశోపచార పూజలు అవసరం. నువ్వు అంటున్న రూపంగా చూడడం లోయర్ లెవెల్ కాదేంటి? ఓకే, ఎందుకంటే మనకు అన్ని కెపాసిటీస్ ఉంది. అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించగలిగే శక్తి మన దగ్గర ఉంది. మనం చెయ్యం ఆ పని, ఎందుకంటే మనకి రిజల్ట్ ఓరియంటెడ్ అవసరం. రిజల్ట్ ఓరియంటెడ్ లేకపోతే మనుషులు పని చేయరు, ప్రతిదానికి ఫలితం కావాలి. ఆ రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ వల్లే మనం ఫలితాలతోటే ముడిపెట్టుకోవడం వల్లే, నేను ఒకసారి చెప్పాను కదా, థియాసఫీ రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్కి అర్థం కాదు, భగవత్ తత్వమే అయినందుకు వాళ్ళకి అర్థమవుతుంది. నమస్తే అమ్మా. హలో, నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి నాగేశ్వరరావు గారు. ఈరోజు బ్రహ్మసూత్రాల్లో అంత్యకాలమందు దేనినైతే స్మరించి జీవితాన్ని వదులుతారో మళ్ళీ అలాంటి జన్మే తీసుకుంటారు అని ఈ విషయం చాలా గ్రంథాల్లో కూడా ప్రస్తావించి ఉంది. భగవద్గీతలో కూడా చెప్పబడింది. అంత్యకాలం ఆమె స్మరణముక్వా కలేబరము. అంటే అంత్యకాలమందు మాత్రమే చెప్పడం అంటే కాకుండా, ఇందాక మీరు చెప్పినట్టుగా అది నిరంతరము సాధకుడు ఏ భావనంతో జీవనాన్ని గడుస్తూ ఉంటుందో, ఎలాంటి ఆధ్యాత్మిక ఉన్నతి పరిణితి చెందినటువంటి జీవన గతిని పొంది జీవిస్తుంటాడో అదే అంత్యకాలమందు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకోసం ఆఖరి నిమిషంలో అది అందాము, లేకపోతే అలాంటి ప్రయత్నం చేద్దాము అనడం అనేది సాధ్యపడదు. నిరంతర జీవన ప్రవాహంలో ఏ తత్వాన్ని, ఏ జ్ఞానాన్ని, ఏ మూల సత్యాన్ని తెలుసుకుంటామో అదే అంత్యకాలమందు మనకి వ్యక్తం కాబడుతుంది. అందుకోసం జీవితం ఉన్నప్పుడే అవగాహన స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రూపనామాలు ప్రైమరీ స్థాయిలో అవి ఆధారభూతమైనా కూడా వాటిని దాటడానికి జ్ఞానము ఒక్కటే ఆధారం. భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఆ జ్ఞానము మనలో విశాలత్వాన్ని పెంచి పరమాత్మ తత్వాన్ని, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని మనకి గోచరమయ్యేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే భగవద్ జ్ఞానం లేదో అప్పుడు అది పరిమితం అయిపోతుంది. అది రూపానికి, నామానికి, ప్రదేశానికి పరిమితం అయిపోతుంది. జ్ఞానము విశాలత్వాన్ని పెంచుతుంది. ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, ఆ విశాలత్వాన్ని, విస్తృత తత్వాన్ని, ఆయన యొక్క వ్యాపకత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని ప్రతిరోజు మనం ఇలా చర్చల్లో, ఈ గ్రంథ పరిశీలనలో, మీరు వివరించే వివరణలో మేము తెలుసుకోగలుగుతున్నాం అమ్మా. అందుకోసం ఆయన విశాలత్వం ఎప్పుడైతే మాకు తెలియబడిందో అప్పుడు ఆయన రూపము, ఆయన పరిమితత్వాన్ని మనం దాటవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం
మా అంతరంగంలో ఆ భావాలు స్థిరం జరుగుతున్నాయి. ఒక విధంగా ఇక్కడ మేము తెలుసుకోవాల్సింది, భగవంతుడు ఒక లిమిటెడ్ కంపెనీ కాదు, ఒక రూపం పరిమితం కాదు, ఒక దేవాలయానికో దేవుడి గదికో పరిమితం కాదు. ఎందుకంటే అలాగ మనం ఎప్పుడైతే పరిమితంగా చూస్తామో మన ఆలోచనలు, మన జీవన విధానము కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. పొందే సాఫల్యత కూడా పరిమితంగానే ఉంటుంది. అంటే విశాలమైన సాఫల్యతని మనం జన్మలో పొందలేం. అందుకోసం ఈ విశాలత్వం అనేది జ్ఞానాన్ని ఆశ్రయిస్తే గాని ఆ విశాల తత్వం, ఆయన వ్యాప్తి మనకు అర్థం కాబడదు. ఆ జ్ఞానమే గ్రంథాల ద్వారా అందుకోసం ఈ దర్శనానికి మాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు చాలా ఉపయోగపడుతున్నాయి. విశ్వవ్యాపకమైనటువంటి సర్వవ్యాపకత్వాన్ని నేను బాగా అనుభూతి చెందగలుగుతున్నాము. చాలా బాగున్నాయి. ఇదే గతి. ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరం ప్రాణం వదిలేసినా కూడా ఆ క్షణంలో కూడా ఆ విశాలత్వము, ఆ సర్వవ్యాపకత్వ భావన మాలో అదే కొనసాగి జన్మ లేకుండా చేసుకోగలిగితే బెటరే. ఒకవేళ ఏదైనా శేషం ఉన్నా కూడా, జన్మ ఉన్నా కూడా, అది జ్ఞాన మార్గంలోనే ఆ జీవుడు మళ్ళీ అంకురించి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకొని సార్థకం చేసుకోగలిగే స్థితి కూడా ఇక్కడ మనకి లభ్యమవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ జన్మలోనే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేనటువంటి మోక్ష స్థితి, కానీ ఒకవేళ బాగా వృద్ధి చెంది ఏదైనా చిన్న పిసర కొరదా ఉండిపోతే ఆ బ్యాలెన్స్ ని మళ్ళీ కొంతమంది దాన్ని బాగా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే భగవంతుడు చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ, నా యొక్క సాధన, నా యొక్క జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాడెప్పుడు నాశనం కాడు. ఎందుకంటే వాడు తెలుసుకొని పరిపూర్ణుడైతే ఈ జన్మలోనే మోక్షం. ఒకవేళ ఏదైనా బ్యాలెన్స్ ఉందా అయినా మాత్రం నష్టం కాదు. మళ్ళీ ఆడు అదే జ్ఞానంతో జన్మ తీసుకొని ఇంకా దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని నన్ను చేరుకుంటాడని. సాధ్యమైనంత వరకు 100% ఏం చేయాలంటే ఈ జన్మలోనే తరించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు మనం తీవ్రంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని అనిపిస్తుందమ్మా. అలాంటి ప్రయత్నంలో మేము సఫలం కావడానికి మాకు ఈ సత్సంగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏవైతే నాలో మూఢంతో కూడినటువంటి ఆలోచనలు ఉండిపోతున్నాయో అవి దాటడానికి ఈ జ్ఞానం చాలా సహకరిస్తుంది. కారణం ఏంటంటే అనేక జన్మల నుంచి, మన పూర్వీకుల నుంచి అదంతా ఒక ఆచారం, అదే చేయాలి, అదే భక్తి అనేటువంటి ఒక స్టాంప్ ఒకటి తయారైపోయింది. ఆ స్టాంప్ నుంచి బయటకు రావాలి అంటే మన మనస్సు కూడా విశాలత్వానికి ఆహ్వానం పలకాలి. పరమాత్మ యొక్క వాస్తవ తత్వాన్ని గ్రహించడానికి మనం అంగీకారంగా ముందుకు రావాలి. ఆ జ్ఞానాన్ని పొందడానికి మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, శ్రద్ధని పెంచుకోవాలని మాకు ప్రతిరోజు ఈ సత్సంగం ద్వారా తెలుస్తుందమ్మా. దీనివల్ల పరమాత్మ అవ్యక్తుడు, సర్వవ్యాపి. మళ్ళీ అవ్యక్తుడు అంటే ఎందుకు కనిపించడు అని ప్రశ్నిస్తే ఈ యొక్క బాహ్య నేత్రాలకి, బాహ్య ఇంద్రియాలకి, ఈ మనోదృష్టికి అందబడేవాడు కాదని మీరే చాలాసార్లు చెప్పారు. దానికి మేము చేయవలసిన పని ఏంటంటే మనస్సుని, మనోవృత్తులను దాటగలిగేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తే ఆ మనోతీతమైనటువంటి ఆ జ్ఞాన దృష్టి చేత మాత్రమే భగవంతుడు అందబడేవాడు అనే సత్యాన్ని మేము తెలుసుకోగలిగేటువంటి భాగ్యవంతులం కాబడతాం. కాబట్టి మేము ఇక్కడ చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటంటే మనస్సుని దాటడం, మనో విషయాలని, మనో వికారాలని, ఇంద్రియమైనటువంటి పరిమిత స్వభావాలని మేము దాటడం. అది ఎప్పుడైతే మాకు సాధ్యపడిందో ఆ సర్వవ్యాపకత్వమైనటువంటి పరమాత్మని అనునిత్యము అన్ని పదార్థాల యందు దర్శించగలిగేటువంటి భాగ్యవంతులు అవుతారు. ఇక్కడ భగవంతుడు మినహా మరొక వస్తువు లేదు అంటే, ఆ సత్యం మినహా మరొక వస్తువు లేదు అనేటువంటి ఆ వాస్తవాన్ని తెలుసుకుంటేనే జీవితం చరితార్థం కాబడుతుంది అన్న మీ ప్రతి మాటని మేము బాగా మననం చేసుకోగలుగుతున్నామమ్మా. ఇలాంటి ప్రక్రియలో
ఎన్నో సందర్భాల్లో నేను సత్సంగంలో కూడా ఒక మాట చెప్పుకున్నాను. ఈ క్షణం మన ప్రాణం పోతే నా బ్యాలెన్స్ ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఎలాంటి ఉన్నతిని పొంది జీవితాన్ని సముద్ధరణ చేసుకోగలను అని ఎప్పటికప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు మనం ఈ శరీరం పడిపోద్దో మనకు తెలియదండి. కానీ ఏ క్షణం మన శరీరం పడిపోయినా మనం బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలగాలి. అంటే మళ్ళీ ఈ జన్మ ఉద్ధరణ చెందాలి, ఉద్దీపన చెందాలి. అవసరమైతే మళ్ళీ జన్మించవలసినటువంటి అవకాశం లేనటువంటి దివ్య స్థితికి ఎదగాలి. అలాగా ఎప్పటికప్పుడు మనం అలాంటి సమీకరణ చేసుకోవాలి. మనం ఎప్పుడో చచ్చిపోతాం కదా, ఇప్పటి నుంచి దానికోసం ఎందుకు ప్రయత్నం అంటే ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు కాబట్టి, ఎప్పుడు శరీరం పడిపోద్దామో మనకి తెలియదు కాబట్టి, ఏ క్షణానికి ఆ క్షణం మనం ఉద్దీపన చెంది చైతన్య స్పృహతో జీవించడం అలవాటు చేసుకోగలిగితే ఆ యొక్క సాధనే జీవుని ఏనాటికైనా ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుందని విశ్వసించే వాడిగా ఇలాంటి సందర్భాలని, ఇలాంటి ఆధ్యాత్మిక సూచనని బాగా అంతరంగంలో ఇంకించుకొని మన మనోవృత్తులను క్రమేపీ రహితం చేసుకుంటూ మనోతీతమైనటువంటి ఆ జ్ఞాన ప్రజ్ఞని ఉద్దీపన చేసుకుంటూ జీవితం చరితార్థం కావాలని అలాంటి ఆ భావన నిరంతరం కదులుతుందమ్మా అంతరంగంలో. దానికి మీ సత్సంగాలు చాలా సహకారిగా ఉన్నాయి. ప్రతిరోజు మీరు చెప్తున్న ఆ సర్వవ్యాపకత్వ స్థితిని మాకు మరల అది రిఫ్లెక్ట్ అవుతుంది మైండ్ లో. దానివల్ల మాలో ఉండే అజ్ఞానం తొలగడానికి సహకారం అవుతుందని అనిపిస్తుందమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని మీరు మాకు అందిస్తున్నందుకు సర్వదా నమస్కారం, శుభం. నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనం ఇంకా రూపంలోనే కాకుండా రూపం వెనకాల ఉన్న పరమాత్మ తత్వాన్ని పొందే అలవాటు అయిపోతే అసలు మనకి అదే టార్గెట్. ఇప్పుడు ఏ వస్తువుని చూసినా ఏం చూసినా దీని వెనకాలన్న పరమాత్మ తత్వం. రూపం దేనితో తయారు చేయబడిందో దాని వెనకాలన్న పరమాత్మ తత్వం. అలా రూపానికి లిమిట్ అవ్వకుండా చేయడం అనేది మన ఎన్నోళ్ళ అధ్యయనంలో మనకు రావాలి. తర్వాత అది చేయడం వల్ల అసలైనటువంటి మనం పొందగలం. అది అలవాటు చేసేసుకుంటే ఏది మనకి సంభవం కాదు, సమస్తము సంభవం. మనం రిజల్ట్ ఇచ్చేవాడు ఈ రూపం అనుకుంటాం, కానీ ఆ రూపానికి ఏ శక్తి లేదు. దాని వెనకాలన్న పరబ్రహ్మ స్వరూపమే సమస్తం చేస్తుందని మనం మర్చిపోతే, తెలుసుకున్న మనమే మర్చిపోతే తెలియని వాళ్ళ సంగతి ఏంటి? ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు సత్సంగంలో అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మరణ సమయంలో దేన్నైతే మనం తీవ్రంగా వాంఛిస్తామో అదే మనం అవుతాం అన్నటువంటి విషయాన్ని జడభరతుడి కళ ద్వారా బాగా చెప్పారమ్మా. అంటే బాగా చెప్పడం కాదు, అక్కడ మీరు అన్నట్టు మీరు ఏదో బాగా చెప్పారు, మేము ఏదో బాగా వినడం కాదు. అంటే జడభరతుడు లాంటి ఋషే అలా ఏదో జింక పిల్ల మీద వ్యామోహం అంటే జడభరతే కాదమ్మా, ఎవరైనా సరే అవసాన కాలంలో అంటే అవసాన కాలం అంటే దీన్ని నిజంగా మీరు చెప్పినట్టు అంటే ప్రతి క్షణక్షణం ఆ ఎరుకులో ఉన్నట్లయితే ఆ ఎరుకులో ఉండటమే అంటే ఈ సాధన యొక్క పరమ గమ్యమమ్మ. ఆ ఎరుకుని అంటే ఎలా ఉండాలి అంటే సాధకుడు అనేటువంటి వాడు ప్రతి క్షణాన్ని తన లోపలికి ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని మీరు పదే చెప్తున్నారమ్మా. ఎందుకంటే ఈ జడభరతుడు కథ మన ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రతి సాధకుడు కూడా అంటే రాగాన్ని, ద్వేషాన్ని మన లోపల ఉన్నటువంటి లోపల ఒక 6 శత్రువులు ఉంటారు. బాబా గారు ఒక వాడాలో 6 శత్రువులు ఉన్నారు, జాగ్రత్త అని. ఆ వాడాలలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ కామ, క్రోధం, ఇవన్నీ లోభ, మద, మత్సర్యాలు ఇవన్నీ నిరంతరము అంటే మనస్సుని కల్లోలం చేస్తుంటాయి.
వీటన్నిటిని ప్రతి క్షణం ఎరుకులో ఉండటం అంటే మీరు చెప్పినట్టు దాన్ని మనం లోపలికి చూసుకోవటం, ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు మన మనస్సు ఎప్పుడైతే శుద్ధమవుతుందో, ఎప్పుడైతే అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు అలాగే ఉపాసన చేసేవాడు అంతా పరబ్రహ్మమే. అంటే పరబ్రహ్మ అంటే అది అంటే ప్రతి దానికి మీరు ఏం చెప్తున్నారంటే అది ప్రతిదీ మూల విషయంలోకి వెళ్తే అంటే అంత సర్వం కల్వితం బ్రహ్మ, అంటే బ్రహ్మ కంటే వేరుగా ఈ సృష్టిలో ఏమీ లేదు. అందుకే ఆది శంకరాచార్యులు అద్వైత మత స్థాపన చేసినప్పుడు అద్వైతాన్ని జీవుడు వేరు దేవుడే వేరు కాదు, జీవుడే దేవుడు అనేటువంటి దాన్ని మొత్తం ఆచేతి హిమాచల పర్యంతము తన జ్ఞానం చేత ఆయన స్థాపించగలిగాడమ్మ. 72 అవైదిక మతాలను ఖండించాడంటే తన జ్ఞానం చేత. అలాంటి జ్ఞానం జీవుడికి కలగడం ద్వారానే ఇంకోటి చెప్పారు అక్కడ ఈరోజు, అంటే కేవలం బ్రహ్మ జ్ఞానం మాత్రమే జీవుడికి ఉపయోగపడుతుంది, ఇంక ఏది కూడా జీవుడి ఉద్ధరణకి ఉపయోగం లేదు. అంటే అంతే కదమ్మా, ఒకవేళ పుణ్యం చేసిన మనం రావాలి, పాపం చేసిన పాపం అనిపించడానికి రావాలి. అందుకే గీతలో కూడా పరమాత్మ నువ్వు యోగివిక, ఆయన ఎందుకు జ్ఞానికమంటే ఆ జ్ఞాన నహి జ్ఞానైన సదృశం. అలాగే లాస్ట్ లో పరమాత్మ నిర్యాణం చెందే ముందు కూడా ఈ జ్ఞానాన్ని మరొక్కసారి నవనారాయణులు అందరినీ పిలిచి నవనాథులుగా అవతరించమంటాడమ్మా. అలాగే అందులో ఉద్ధవుడికి మొత్తం ఉద్ధవ గీతను మరొకసారి, ఎందుకంటే ఉద్ధవుడు మంచి జ్ఞాని, మంచి భక్తుడు, కృష్ణుడి మీద అసంచలమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు, అలాగే అన్ని సమర్పణ భావన ఉన్నటువంటి వాడు. సాక్షాత్ కృష్ణుడు ఎలా అయితే ఉంటాడో ఉద్ధవుడు కూడా అలా ఉంటాడు. అందుకే ఏం పరమాత్మ మరొకసారి తన యొక్క జ్ఞానాన్ని ఉద్ధవుడికి అందించడానికి ఉద్ధవ గీత ఏకనాథ భాగవతుడు చాలా ప్రస్ఫుటంగా వస్తుందమ్మా. అంటే అలాగే ఈ కలియుగంలో చూడండి అనేక మంది మహాత్ములు, అంటే ఏ యుగంలో కూడా అవతరించినటువంటి మహాత్ములు కలియుగంలో ఇంతమంది అవతరించారమ్మా. ఇంతమంది ఎందుకు అవతరించారని కలిపురుషుడు యొక్క మాయ నుంచి మనల్ని రక్షించడానికే. మీరు నవనాథ చరిత్రలో అది క్లియర్ చాలా ప్రస్ఫుటంగా చెప్తారమ్మా. అంటే మళ్ళా వాల్మీకిని తులసీదాస్ గారు రమ్మనటం, అలాగే చాలా మందిని భూమి మీదకి ఆవాహన నిర్యాణం చెందుతూ కృష్ణుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటంటే ఈ కలియుగం అనేది మహాభయంకరమైనటువంటిది, పాపభూషమైనటువంటిది. అంటే కొంచెం సాధన చేసినటువంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే కలి మింగేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయా ప్రాంతాలలో అవతరించి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పెంపొందించాలని చెప్పడం జరుగుతుంది. అలాంటి తరుణంలో ఇలాంటి ప్రతినిధి ఏంటి ఏదో గందరగోళం జీవితం పెట్టుకెళ్ళిపోతారు యాంత్రిక జీవనంలో ఇలా ప్రతిరోజు 3 గంటల పాటు మాకు ఈ గొప్ప సత్సంగాన్ని, అంటే ఏదైతే సుప్రీం బీయింగ్ అంటే ఏదైతే జీవుని ఉద్ధరిస్తుందో, ఏదైతే సత్యం వైపు ప్రయాణం చేస్తుందో, ఏదైతే జ్ఞానం వైపు ప్రయాణం చేస్తుందో అలాంటి గొప్ప సత్సంగాన్ని మీరు మాకు అందిస్తున్నారు తల్లి. ఈ సత్సంగంలో పాల్గొనటం మాకు గొప్ప మహాభాగ్యం. ఇంతకంటే భాగ్యం అనేది ఇప్పుడు ఇంకా ఎక్కడ ప్రపంచంలో లేదమ్మా. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు, కానీ సత్పురుషుల దర్శనం, స్పర్శనం, భాష్యం అనేది పడి దుర్లభం. సో ఈ సత్సంగంలో పాల్గొనటం, అలాగే వాళ్ళు ఈ మంచి గ్రంథాలు ఎన్నుకొనటం, ఇవన్నీ చదవటం బాగుందమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించిన మీకు శతకోటి నమస్కారాలు తల్లి. గురువు కాదు, ఇవాళ పుట్టువేడుకలు ఉన్నాయి కదా, అడగాలి అమ్మాయితో హలో, తొందరగా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడితే ఒకరి తర్వాత ఒకరు
హలో, మాట్లాడతారా? ఎవరు మాట్లాడరా? హలో, నేను వసంత మాట్లాడుతున్నాను. ఇప్పుడే నాకు హలో. ఏం లేదు, నేను చెప్పడానికంటే ఏం లేదు, కానీ నేను బ్రహ్మసూత్రాలు అంటే ఏదో తెలియని విషయాలు ఇలాగా చెప్తారు అనే ఒక ధోరణిలో స్టార్ట్ చేశాము. కానీ ఇప్పటి వరకు చదివిందంతా ఇంతకు ముందు మనం చదివినటువంటి పుస్తకాలలో ఉండే సారమే ఇందులో బ్రహ్మ తాలూకా ఆ లక్షణాలు అన్నమాట చెప్తున్నారు అని అనిపిస్తారు. అదే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇవన్నీ తెలియందే అసలు, కానీ మనం అవన్నీ చదవడం బట్టి తెలియబడ్డాయి అంతే. బ్రహ్మసూత్రాలు చదవకుండా చదివితే వస్తాయి, అవన్నీ చదవడం బట్టి వాళ్ళు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ మరణ సమయంలో మనం పరమాత్మ గురించి ఆలోచన అంటే ఏది ఎలా ఆలోచిస్తామో అలాగే నిర్ణయం తీసుకుంటాం అన్న విషయం కూడా ఇంతకు ముందు అది వేరు. మరి బ్రహ్మసూత్రాల్లో మామూలుగా చెప్పారు కానీ బ్రహ్మసూత్రం కాదు. అది బ్రహ్మసూత్రం కాదు, కానీ దాంట్లో వచ్చింది అంటే నేను అనేది అన్నమాట, ఇంతకు ముందు మనం చెప్పుకున్న చాలా విషయాలు ఇందులోకి వస్తున్నాయి. ఒకప్పుడు కొత్తగా ఏం అనిపించలేదు, కానీ బాగున్నట్టుగా అంతా అర్థమవుతున్నట్టుగా ఉంది. అది కారణం మనం అవన్నీ చదవడం బట్టి మొదటి అనుకున్నాం కదా, చదవగానే చదవకపోతే చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది, ఏం తెలియదు. డైరెక్ట్ బ్రహ్మసూత్రాలు చదివితే కష్టం. అసలు ఐడియా లేకుండా బ్రహ్మసూత్రాలు చదివేమో నేను చాలా ఇబ్బంది పడింది. కానీ నాకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇబ్బంది పడకడం లేదు, అంటే చెప్తున్నది బాధపడదేమో అని భయపడ్డాను, కానీ బాధపడుతుంది. ఆ భయం ఒక్కర్లేదు కానీ అలా అయితే అసలు బాధపరచడానికే మొదలుపెట్టింది కదా. అంటే అలా కాదు, ఏమిటో బ్రహ్మసూత్రాలు ఇది చాలా పెద్దది, దాంట్లో ఏంటి అలా, కానీ మనం ఇప్పుడు చదువుకున్న ప్రతి అంటే అది ఇది చదివాము, నారద సూత్రాల్లో చదివాము. ఆ జీవాత్మ పరమాత్మ అంతా ఒక్కటే, ఉపాసకుడు ఉపాసించేది ఒక్కటే. మళ్ళీ మరొక చిన్న తప్పే ఉంటుంది, మనం తెలుసని మాత్రం అనుకోకూడదు, ఏది తెలియదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పదాలే తెలుసు, అలాగే అది జ్ఞాపకం పెట్టుకుంటా. అది ఇంటలెక్చువల్ గా బుర్రలో ఉంది కానీ మనకేం తెలియదని విషయం కూడా మర్చిపోతుంది. అదే కదా నేను అందుకే అన్నాను ఇందాక, రూపం లేకుండా ఉపాసించడం అనేది ఎలాగొస్తుంది అన్నదే తెలుసుకోవాలి. నువ్వన్నది ఎలా చెప్తున్నావంటే, నేను రూపంతో తప్ప రూపం లేకుండా వెళ్ళను అని ఇంత చదివిన తర్వాత ఇది అనడం చాలా అధర్మంగా ఉంది. నువ్వు అన్న కాన్సెప్ట్ నేను అలా కాదు, నాకు తెలుసు, ఇంటలెక్చువల్ గా తెలుసు, రూపం లేకుండా ఉపాసించాలి, అన్ని వస్తువుల్లోని బ్రహ్మతత్వాన్ని చూడాలి, దాన్ని అనుభవంలో తీసుకురావడం కష్టం. ఏమీ చదవని వాళ్ళలాగా నువ్వు మాట్లాడడం మాత్రం ఏం బాగులేదు. ఇంత తెలిసాక నేను రూపాన్ని పట్టుకు వేలాడతానంటావేంటి? నేను వేలాడతాను అనలేదు. మనిషికి ఇప్పుడు ఏదైనా ఉపాసన చేస్తాము అంటే పూజ గదిలోకి వెళ్ళి ఒక్కసారి అనడం అనేది అలవాటు అయిపోవడం వల్ల. ఇప్పుడు అనవలసిన మాట అది కాదు, ఎందుకంటే ఇంకా నేను రూపం లేకపోతే చూడలేను అన్న పరిస్థితికి రాకూడదు నువ్వు. అలా అందరూ లేరు, అర్థమైందా? అది ఇంతకు ముందు ఉన్న స్థితి. ఇప్పుడు రూపం కాదు సర్వస్వం అన్న స్థితికి రావాలి మనం. అదే నాకు తెలుసు, ఆ విషయం తెలుసు, కానీ నేను రావడానికి ప్రయత్నమే చేస్తున్నాను. అదే అందుకని మనం ఏం చేయాలంటే, ఇంత తెలిసిన తర్వాత నేను రూపాన్ని చూడగలను అనే స్థితి నుంచి అధిగమించాలి. అది సార్ విను, నువ్వు మధ్యలో మాట్లాడేటప్పుడు వినడం నేర్చుకో. నువ్వు మాట్లాడుతూ ఎక్కువ పని చెయ్యవు, నువ్వు మాట్లాడటమే ఆపుతున్నా ఆపవు. ఏంటంటే అది నిరంతరంగా మనం రూపాతీతమైనటువంటి
ఆ స్థితిని ప్రతి వస్తువులోని చూడమని నేను అందరిలో అర్థం ఏంటి? దానికి ఒక రూపం, ఒక విగ్రహమే అక్కర్లేదు. ఏది చూసినా పరబ్రహ్మ స్వరూపంగా అలవాటు చేసుకుంటే ఏ పని చేస్తున్నా ఆ పని ఆయనే, చేసేవాడు ఆయనే, చెయ్యబడేది ఆయనే, ఏదైనా ఆయనే అని చూసినప్పుడు ఫలితంతో ముడిపెట్టకుండా ఉంటుందా నా చూపు రాదు. అది మరి ఇంత చదివిన తర్వాత కనీసం ఆ చూపైనా అలవాటు చేసుకోవాలి కదా. నేను అనేది అర్థమైందా? అంటే బాధపడుతున్నది కానీ అదే చెప్తున్నాను కదా, దాన్ని అనుభవంలో తేవడంటే మిగతా వస్తువుల్లో చూసిస్తాను నేను. కానీ తప్పుని లలితా శాస్త్రం ఉన్నప్పుడు లలిత రూపం రావడమో, లేకపోతే విష్ణు శాస్త్రం ఉన్నప్పుడు విష్ణు రూపం రావడమో మనం అది హెల్ప్ చేయలేము అంటున్నా. మనం అనుకు, నేనను, అక్కడ నువ్వు మనం అంటున్నావు. నువ్వు చేయలేకపోతే కర్మ, దానికి నీకు చాలా గట్టిగా ఉంది కర్మ కనుక నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు ఆ రూపం చూడాలి? ఆ రూపం వెనకాల పనిచేసే శక్తిని చూడాలి కానీ రూపాన్ని పట్టుకుంటావా? మనం అంటే కూడా తెలియని వాళ్ళలా చూపిస్తే రూపం కాదు అక్కడ, రూపం వెనకాల శక్తి పనిచేస్తుంది. ఆ శక్తిని ఎలా చూస్తామంటావు? ఎలా చూడడం ఏంటి? మళ్ళీ ఎలా ఏంటి చూడాలంటే ఎలా అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇలా అని చెయ్యి పట్టుకుని ఎవరైనా నడిపిస్తారా? చూడాలని సంకల్పించితే మనిషికి అన్ని శక్తులు వస్తాయి. అన్ని ఇంకెవరో చెప్తారనుకుంటే ఆ ఎవరో చెప్పింది మనకు సూటబుల్ గా ఉండదు. అందుకని ఆ శక్తి ఇప్పుడు నీలోనే, నువ్వు శక్తి లేకపోతే నువ్వు పని చేయగలవా? నాలో శక్తి వల్ల నువ్వు పని చేస్తున్నావు, ఆ పరబ్రహ్మ శక్తి. అంతే, అది లేకపోతే సమం అయిపోతాం. అలాంటప్పుడు అది తెలిసినప్పుడు ఆ విగ్రహం గాని ఆ రూపం గాని శక్తి లేనిదో అని చెప్తూనే ఉంటే మరి శక్తిని దాని పట్టుకు వెళ్ళడం ఎందుకు? దాని వెనకాల ఉన్న శక్తిని చూడడం అలవాటు చేసుకోవాలి. కానీ బాబా గారు సత్యసాయి బాబా, తిరిగి బాబా అవని, శ్రీపాద వల్లభులు అవని నన్ను రూపంతో చూస్తే నిజంగా నన్ను చూసినట్టు కాదని చెప్పారు. రూపంతో చూడమని ఏ దేవత చెప్పింది? ఆ దేవత తృప్తి పొందుతుందా రూపంతో చూస్తే? దేవతలకే తృప్తి లేని పని మనం ఎందుకు చేయాలి? నేను చేస్తాను, నా ఇష్టం కనుక నా ప్రగతి ఇంతే అంటే ఎలాగా? అలా అండం లేదు, నేను అలా అంటున్నాను. నేను చేయలేను, నాకు ఇంకా రూపం నేను చేయలేను అన్నావు కనుక చెప్తున్నాను అన్నమాట. ఎందుకు చేయలేదు? ఇంత తెలిసిన తర్వాత కూడా మన రూపం వెనకాల ఏ శక్తి పని చేస్తుంది? ఆ శక్తి లేకపోతే ఆ రూపం పనిచేయదు. శక్తిని ఊహించుకోవడానికి ఆలోచించుకుంటున్నాను. అదే దుర్గాదేవైనా, కృష్ణుడైనా, లేకపోతే సాక్షాత్తు విష్ణుమూర్తి అయినా ఆ పరబ్రహ్మ శక్తి లేకపోతే పని చేయడన్న విషయం మర్చిపోమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం అనుకో, కృష్ణుడు చెప్పే మాటలన్నీ విన్నప్పుడు కృష్ణుడు రూపం వస్తుంది బుర్రలో. అది నీకు వస్తోంది, నువ్వు రూపంగా చూస్తున్నావు కనుక నీకు వస్తోంది. మనం అంటావేంటి? ఆధ్యాత్మికతలో మనం అనకు. ఎందుకు రూపంగా చూడాలి? అలవాటు చేసుకోలేదు. మనం అనకు. పొరపాటు హ్యాబిట్ చేసుకోవట్లేదు. కృష్ణుడు ఏం కాదని చెప్పాడు కదా. కృష్ణమాచారి గారు ఒక పుస్తకంలో కృష్ణుడు శక్తిహీనం అయిపోతాడు ఒక టైంలో, మృత్యుకి ముందు. ఈ పనికి ఈ ముసలకం వచ్చింది అంటే నేను ఇప్పుడు శక్తిహీనుడు అని చెప్తాడు. పరబ్రహ్మ స్వరూపం లేకపోతే ఆయన దగ్గర ఏమీ లేదు. అదే విషయం ప్రతి దేవతప్పుడు దేవత రూపానికి కాదు, శక్తి పరబ్రహ్మ స్వరూపాన్ని అని గుర్తించలేమా ఇంత చదివి కూడా? పట్టుకుని వెళ్ళాడుతున్నామంటే మనం చదివిన పక్కన పట్టించుకోవట్లేదు. బాబా గారు, సత్యసాయి బాబా గారు కానీ శ్రీపాద వల్లభులు కూడా నన్ను రూపంగా చూస్తే నిజంగా నన్ను చూసినట్టు కాదని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకో, నేను మాత్రం రూపంగా చూస్తానన్నా మనం చెప్తాం. ఎవ్వరూ నన్ను రూపంగానే చూడని చెప్పలేదు.
మాట్లాడతారా? మళ్ళీ రూపంగా చూస్తే షోడశోపచార పూజలు అన్ని మొదలే. ఆ రూపం ఉన్నది కనుక రూపం పడుకుంటుంది, రూపం లేస్తుంది, రూపం తింటుంది, రూపం తాగుతుంది, రూపం చేయి కడగాలి, కాలు కడగాలి. ఇదే అలా ఏం చెయ్యం, అవేమి చెయ్యం. నువ్వు నేను చెయ్యను అనమన్నాను నిన్ను. ఎందుకు చెయ్యను? నేను చెయ్యను అలాంటివి, నేను అవన్నీ చెయ్యను. కానీ అంటే చెప్తున్నాను, ఆ గదిలో ఒక ఫోటో ఉంది కాబట్టి ఫోటోని చూడడానికి, చూసిన తర్వాత వెనకాతల ఉండే తత్వాన్ని ఊహించడం, అది కొంచెం షోడశోపచార అవేమి చెయ్యను లక్ష్మి. షోడశోపచార పూజ. ఎందుకని నువ్వు ఎలా ఉన్నావంటే నేను వింటాను కానీ ఇవన్నీ నాకు పఠించుకోను. నాకు ముందు నుంచి ఉన్న అభిప్రాయాలే నాకు ముఖ్యం అంటే మరి లాభం ఏంటి చెప్పు? లేదమ్మా, నేను నా ముందు నుంచి నా అభిప్రాయాలు తెలుస్తున్నాడు కదా, నాకు తెలియకుండా ఏం కాదు. కానీ అంటే చెప్తున్నాను నేను. సరే, ఇది ఓకే. ఇక్కడ కొంచెం అంటే రూపం లేకుండా తత్వాన్ని మిగతా అన్నిట్లోని ఊహించుకుంటాను. ఆ రూపం కనిపించిందంటే ఓహో ఇది దేవుడు అని అనిపిస్తుంది. ఇంకేం త్రిపుర రహస్యం నుంచి దేవతలు కూడా ఆసక్తి లేకపోతే పని చేయలేరు అని 10 సార్లు చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు పెడచెవని పెడుతున్నావు? ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మన హ్యాబిట్ ని మనం తెలుసుకున్నాక, పాము అని తెలిసాక పాము కాదన్నాక మన యాక్టివిటీ మారాలి. మారలేదంటే మనం తెలుసుకోవట్లేదు. అంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు వసంతలతని మాకు ఉన్న చదువు కొద్దీ అడిగాను, ఇది అందరికీ ఎందుకని మనం అలాగా ఉండాలి. ఇంకాను తెలిసేక కూడా తెలియని దాన్నే తెలియనట్టుగా జీవించితే వాళ్ళని ఎవ్వరూ లేవనెత్తలేరు, జాగరూకం చేయలేరు. ఎందుకంటే అంతటికీ మూలం అనే పరబ్రహ్మ నా కోరికలు తీర్చదని మన భావన. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏం మాట్లాడాలన్నా కష్టం అంటారా? ఎందుకంటే మనం ఇన్ని పుస్తకాల్లో ఏం చదువుతున్నాం? దేవతలు కూడా శక్తిని ఇవ్వలేరు, దేవతలకు శక్తినిచ్చేదే పరబ్రహ్మ స్వరూపం. మరి దేవతగా ఎందుకు మనం పట్టుకోవాలి? ఇంకా ఎవరు మాట్లాడరా ఏంటి? వాళ్ళ ఎవరు మాట్లాడితే మాట్లాడండి తొందరగా. మన మనస్సుల్లో కండిషనింగ్స్ ఉండిపోతాయి. ఒక రూపం అయితేనే ఆ రూపం నాకు అన్ని ఇవ్వగలదు, రూపాతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం కంటే రూపమే ముఖ్యం. ఇవన్నీ మనం తొలగించుకోవాలి. తెలిసేక కూడా తెలియని వాళ్ళలా జీవించకూడదు. మనం దేవతా విగ్రహం దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాం. రామబుద్ధుడు గారు మాట్లాడరా? లేరా ఇవాళ? మేడం ఉన్నాను మేడం. నమస్తే మేడం. మాట్లాడుతుంది. అదే మేడం, అంటే మనం ప్రతి ఒక్క చరాచర జగత్తులో అన్నిట్లో
ఆ ఆ పరబ్రహ్మాన్ని చూడడం అలవాటు చేసుకుంటే ఇది అనేది మనకు అదే ప్రాక్టీస్ తోటే మనకు అంటే సర్వ ప్రపంచం బ్రహ్మమయం అనేది ఇది అవుతుంది అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి అదే అని అనిపిస్తుంది. అంటే ఎవరు చెప్పినా ఏ మహాత్ముడు చెప్పినా అదే చెప్తారు కదా. ఇప్పుడు బాబా చెప్పినా కూడా నువ్వు చూసేదంతా కలిపి నేను అని చెప్పారు. ఆయన ప్రతి రూపానికి పరిమితం కావద్దు అని చెప్పేసి అన్ని రూపాలలో ఆయనే కనిపించి చెప్పారు. మళ్ళీ అంటే దేవతా రూపాల్లో ఆయనే కనిపించారు. లాస్ట్ కు కుక్క, పంది ఇలాంటి హీన రూపాల్లో కూడా ఆయనే కనిపించారు. అంటే చరాచర జగత్ అంతా బ్రహ్మమయం అని ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనము చరమదశకు వచ్చేటప్పటికి ఆ బ్రహ్మతత్వాన్ని గుర్తుపెట్టుకొని మనం ఇది చేస్తే అంటే ఆ జన్మను సాధిస్తే నెక్స్ట్ జన్మకు ఒక ఇది అనేది వస్తుంది అనేది చెప్పారు. అంటే ఆ నామస్మరణ గాని లేకపోతే ఇంకా ఏదైనా గాని ఒక ఆధ్యాత్మిక ఇది తీసుకొని ఆ జన్మను చాలిస్తే చాలు, నెక్స్ట్ జన్మకు పోవడానికి ఒక మంచి జన్మకు పోవడానికి అనేది ఒక ఇది ఆలంబన దొరుకుతుంది అనేది దాని ద్వారా ఇది. అయితే జడభర్తుని కథ మాత్రం అందరికీ ఒక సందేశంగా మనకు గ్రహించాల్సి వస్తుంది. అంటే మమకారం గాని లేకపోతే అహంకారం గాని ఈ రెండు దగ్గర ఉండి జన్మ చాలిస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి మళ్ళీ జన్మకు వస్తుంది అనేది ఇది. అంటే అందుకే నామస్మరణ అంటే భగవంతుని ఎప్పుడు ధ్యానించడం కానీ లేకపోతే కంటిన్యూగా ఆధ్యాత్మిక విషయాల్లోనే మనం మనసు కేంద్రీకృతం అయితే జీవుకి చివరి దశలో జీవుడు ఆ యొక్క స్థితిని పొంది మంచి జన్మకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇది. కానీ మనం ఈ సత్సంగం ద్వారా అంటే మనం ఇంకా ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ అనేది ఎలా అంటే రూపరహిత భగవంతుని గురించి స్మరణ చేస్తూ ఒక ఇది అంటే లాస్ట్ చర్మదశకు మనం చేరుకునే టైం కన్నా ఆ స్థితిని సాధిస్తే నెక్స్ట్ జన్మ గాని ఒక మంచి స్థితికి వెళ్ళగలము అనేది అర్థమవుతుంది మేడం. అంటే మనం ప్రతి క్షణం ఆ యొక్క ఎరుకలో ఉండి బ్రహ్మధ్యానం చేసుకుంటూ అంటే ఒక రూపానికి పరిమితం కాకోకుండా ప్రతి చరాచర జగత్తులో అన్నిటిలో ఆ భగవంతుని అంటే ఆ యొక్క చైతన్యాన్ని గమనిస్తూ ఉంటే ఈ జీవితం అంతా ఒక నాటకంగా ఆ పరమాత్ముడు ఆడించే ఒక లీలలా గమనించ ఈ జీవితం అంతా ఒక లీలలాగా గమనించగలిగితే ఎప్పుడు ఆ స్మరణ ఆ ఎరుకలో మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేది అనిపిస్తున్నది. అంటే అది గమనించడానికి మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం మీద గట్టి మనం ప్రయత్నం చేయాలి. మనకు కనిపించే ప్రతి సన్నివేశం ఆ యొక్క చైతన్యం యొక్క లీలగా గమనించడం మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. అది గమనించుకుంటూ పోతే మొత్తం అంటే మన టైం అంతా ఆ యొక్క ఎరుకలోనే ఉండడం వలన ఆ చైతన్యాన్ని యొక్క స్థితిని మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే ప్రతిదీ అక్కడి నుంచే జరుగుతుంది అనే స్థితికి మనం వచ్చినప్పుడు మనం చర్మదశలో కూడా ఆ స్థితిని అనుభవిస్తూ మనం జన్మ చాలించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ లౌకిక లంపాల్లో పడి మళ్ళీ సేమ్ చనిపోయేటప్పుడు కూడా మన స్వార్థము మన ఆలోచనలు లౌకికంగా ఇవన్నీ ఉండి మనల్ని మంచి జన్మకు కానీ లేకపోతే ఒక ఉత్తమ మార్గానికి కానీ తీసుకుపోవడానికి అవకాశం లేదు. కాబట్టి
సింపుల్ థింగ్ ఏంటంటే ఈ జరిగే ప్రతి సన్నివేశాన్ని గమనించుకుంటూ అంతా అక్కడి నుంచే జరుగుతుంది అనేది ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం లాస్ట్ కు మనం ఒక మంచి స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉందని నా అభిప్రాయం మేడం. అవునండి. నేను ఇంత గట్టిగా చెప్పడం ఎందుకంటే మన దృష్టిని కనీసం విన్నవాళ్ళు మార్చుకుంటే అది చాలా బెనిఫిట్ పొందుతారు. అందుకని మనం షిఫ్ట్ చేయాలి. మనల్ని కూడా ఆ శక్తి స్వరూపమే లేకపోతే మనం ఏ పని చేయలేం. అందుకని వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు పరబ్రహ్మ స్వరూపం. ఊహి అని ఎందుకంటున్నా అంటే ఇంకా నేనుగా మనం ఉన్నంత వరకు అందుకని ఆ శక్తి లేకపోతే జగత్తు లేనే లేదు. సమస్తంకి అదే ఆధారం, మరొకటి లేనే లేదంటున్నారు. రెండోది నిన్న పవన్ కుమార్ గారు చెప్పినట్టుగా అంటే కొంచెం అలా బాగా అర్థం చేసుకుంటే అది రైతు ఉన్నది ఒక్కటే. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చిన్న మాట చెప్పాలి జడభరతుడి గురించి, మర్చిపోయాను ఇందాక. చెప్పండి. అంటే జడభరతుడు తన సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టి వానప్రస్థ జీవితాన్ని అంటే భార్య బిడ్డలు ధనము అధికారము అన్నిటిని వదిలిపెట్టి ఆయన మోక్ష మార్గం వైపు వెళ్ళాలని తీవ్ర తపనతో అట్లాగా ఒక ఏకాంత ప్రదేశంలో చేరుకొని ఉండే వ్యక్తి ఇలాంటి జింక మమకారానికి తగులుకుంటాడు అన్నమాట. అంటే ఇక్కడ మేమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రకాలు భౌతికంగా మనం వదిలినా కూడా మనస్సులో ఉండే ఒకే ఒక సంగత్వం మిగిలిపోయినా కూడా అది మళ్ళీ జన్మలకి ఆధారభూతమైపోతుంది అని చెప్పడంలో ప్రధానమైనటువంటి ఉపమానం జడభరతుడు కదమ్మ. అంటే ఒక్క సంగత్వం అంతే. భార్య బిడ్డలు ధనము అధికారము అన్ని వదిలినా కూడా లోపల ఉండే ఆ సంగత్వమే ఆ జింక పిల్లని ఎవరు పెంచుతారు నేను లేకపోతే దీని గతి ఏంటి అనే రోజు విచారించి ఆయన శరీరం వదిలేస్తారు. అలాగైతే అడవిలో ఎన్నో జింకలు ఎన్నో ప్రాణులు బతుకుతున్నాయి. ఎవరు పోషిస్తే ఎవరు వాటిని జీవింప చేస్తున్నారు. అంటే ఒకే ఒక మమకారం, ఆ సంగత్వం, ఆలోచన కొన్ని జన్మలకి అది ఆధారభూతం అయిపోతుంది. మరి అనేకమైనటువంటి ఆలోచన ఒక పెద్ద కూటమిలాగా ఉన్నది లోపల. అలాంటి వాళ్ళం ఎలాగ ఈ జన్మల నుంచి బయటపడగలం? కేవలము జ్ఞానమే, పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని, సర్వవ్యాపకాన్ని ఎక్కడైతే తెలుసుకోగలమో అప్పుడు మాత్రమే ఈ జనన మరణ దుఃఖం నుంచి లేకపోతే ఈ బంధ సంబంధమైనటువంటి ఆలోచనల నుంచి వేరుపడగలం. అలా వేరుపడగలిగినప్పుడు మాత్రమే ముముక్షత్వం, మళ్ళీ జన్మలేని స్థితి మనకి సంప్రాప్తం అవుతుంది. కాబట్టి జడభరతుడి కథలో తెలుసుకోవలసినది ఒక్క ఆలోచన, ఒక్క సంగత్వమే కొన్ని జన్మలకు దానికి ఆధారం అయిపోయినప్పుడు మనలో ఎన్నో గూడు కట్టుకొని ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడే రహితం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తేనే మోక్షం సంప్రాప్తం కాబడుతుందని జడభరతుడి కథలో నుంచి తెలుసుకోవాల్సిన నీతని నాకు అనిపిస్తుందమ్మా. అదే చెప్దామని మళ్ళీ మాట్లాడాలి. అంటే అన్ని వదిలేసి అలాంటిది మనం అయ్యో నా పిల్ల ఏమైపోతుంది, నా కొడుకు ఏమైపోతాడు, ఇవే బాధలు పెట్టుకుంటాం కనుక మనకి మరి చివరిలో ఆ కొడుకు పరమాత్ముడి బిడ్డే, ఆ కూతురు పరమాత్ముడి బిడ్డే, ఆ మనవను పరమాత్ముడి బిడ్డలే, ఆ జంతువుల్ని అన్ని చూసుకున్నవాడు ఎన్ని వీళ్ళని చూసుకోడా అనే విశ్వాసం మనకు ఉండాలి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎందుకంటే జడభరతుడి లాగా అన్ని విడిచిపెట్టిన వాడికే అంటే ఇంకా ఎక్కువ ఉండిపోయింది. అంత జ్ఞానం ఉన్నా కూడా మర్చిపోయాడు. అలాగా మనం కూడా ప్రతి క్షణం గుర్తు చేసుకోకపోతే మర్చిపోతాం. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ముగించేద్దామా? అదే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం.
This conference is no longer being recorded. మేడం